अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 108వ ప్రశ్న. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయః పరం భావమజానంతో మమ అవ్యయం అనుత్తమం. కృష్ణ పరమాత్మ 7వ అధ్యాయంలో 24వ శ్లోకం ఇంటికి వెళ్ళాక చూసుకోండి. 7:24 అందులో ఏం చెప్పాడంటే, అవ్యక్తం వ్యక్తిమాపన్నం, నేను అవ్యక్తమైన వాణ్ణి, కానీ నేను వ్యక్తమైతే వ్యక్తినవుతాను. అవ్యక్తం, నేను అవ్యక్తం అంటే మీకు కనపడను, కానీ నేను వ్యక్తమైనాను అంటే అవ్యక్తమే వ్యక్తం కావాలి కదా. అక్కడ ఏదో ఉండకపోతే రావడానికి వీల్లేదు. అది వ్యక్తి రూపం పొందుతుంది. అంటే వ్యక్తి అంటే అర్థం ఏమిటి? అవ్యక్తమైనది బయటపడ్డది అని అర్థం. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయః, నన్నందరూ అబుద్ధయః బుద్ధి లేని వాళ్ళందరూ అని తిట్టేశాడు. తిట్టడమే పని ఆయనకు. అని తిట్టాడని మనకు అర్థం కూడా కానియ్యడు. అబుద్ధయః అంటే ఏమిటి? బుద్ధి లేని వాళ్ళందరూ నన్నేమనుకుంటున్నారంటే అవ్యక్తమైన శక్తే వ్యక్తి రూపం ధరించింది అనుకుంటున్నారు. అర్థమైందా? అవ్యక్తమైన శక్తి వ్యక్తమైంది కానీ వ్యక్తి కాలే. ఇక్కడ మీకు అర్థమైందా ప్రశ్న? అవ్యక్తం వ్యక్తమైంది అంటాం. అవ్యక్తము నిరాకారమే, వ్యక్తము నిరాకారమే, వ్యక్తి ఆకారం. అది నన్నందరూ అవ్యక్తమైన శక్తిని నేను వ్యక్తమైతే అందరు నన్ను ఏమనుకుంటా నేను వ్యక్తినైనాను అంటున్నారు. వ్యక్తినైనాను అంటే కనకదుర్గనైనాను, కాళహస్తీశ్వరుడినైనాను, వెంకటేశ్వర స్వామిని అయినాను, వాళ్ళు వ్యక్తులు కదా. అర్థమవుతోందా? ప్రశ్న ఏమిటో. అట్లా అనుకుంటున్న వాళ్ళందరూ అబుద్ధయః బుద్ధి లేని వాళ్ళు. మిమ్మల్ని ఇప్పటిదాకా నేను వెంకటేశ్వర స్వామి భక్తులన్నీ మిమ్మల్ని ఎట్లా తిడుతున్నానో పరమాత్మ అట్లాగే తిట్టాడు. ఏమ్మా, ఎందుకు వాళ్ళట్లా అంటున్నారు అంటే, ఎందుకు వాళ్ళట్లా బుద్ధి లేకుండా ఉన్న వాళ్ళందరూ నేను వ్యక్తినైనానని అంటున్నారు అంటే అని చెప్తున్నాడు. పరంభావమజానంతో, నా పరంభావాన్ని, పర అపర అని 2 ఉన్నాయని మీకు చెప్పాను. పర అపర. అపరాలో ధర్మ అర్థ కామ, పరాలో కేవలం మోక్షం కదా. నా పరంభావం అజానంతో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిస్తే ఆ మాట అనరు. అది అపర ఇది పర అనేటువంటి 2 లైన్లు పెట్టా నేను మొట్టమొదటే మీకు అందుకే చెప్తున్నా.
మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు బోర్డు మీద లేదు కానీ బ్రెయిన్లో ఉండాలి. ఏమిట్రా పరంభావం అజానంతో, ఏం తెలియలేదయ్యా మాకు, నువ్వు చెప్పినవన్నీ మాకు తెలిసినాయి కదా అంటావేమో. మమ్మల్ని ఊరికే ఆ బుద్ధయ అని తిడుతున్నారు కానీ మీరు చెప్పినవన్నీ మాకు తెలుసు అని మీరు అంటారేమో. మమ అవ్యయం అనుత్తమం. ఇక్కడ అనుత్తమం అన్న ప్రశ్నకి నేను కూడా చాలా ఆలోచించాల్సి వచ్చింది. ఉత్తమం అంటే మంచిది కదురా. వాడు ఉత్తముడు అంటే అర్థం ఏంటి? వాడు చాలా మంచివాడు అని. అనుత్తముడు అంటే మంచివాడు కానివాడు అని. ఇది ఇంతకు ముందే ఆయన ఏమన్నాడు? నా పరంభావాన్ని మీకు తెలియకపోబట్టి అజానంతో మమ నా యొక్క అవ్యయం, వ్యయము కాదు, నేను ఖర్చు కాను అంటున్నాడంటే, మనం ఈ రోజుల్లో ఏ గుళ్ళోకి వెళ్ళినా, ఏ శివలింగాన్ని చూసినా, అమర్నాథేశ్వరుని చూసినా కూడా మీరు అభిషేకాలు చేసి ఆ లింగం అంతా పాడైపోయింది, అందుకని మీరు ఇప్పుడు అభిషేకాలు చేయవాకండి, మేము ఒక తొడుగు వేస్తాము, ఆ తొడుగు మీద మీరు నీళ్లు పోయండి అంటున్నారా లేదా? అంటే ఏమైంది? వ్యయం అవుతోంది, ఖర్చు అయిపోతోంది. ఏమిటి? ఆ వ్యక్తి రూపం. మీరు ఏ వ్యక్తి రూపమైతే పెట్టుకున్నారో, ఏ వ్యక్తి రూపం పెట్టుకున్నారు? మనం ఒక దేవాలయం కట్టుకున్నాం, ఆ దేవాలయంలో ఒక విగ్రహాన్ని పెట్టుకున్నాం. మరి ఎందుకండి ఈ విగ్రహం పెట్టి మన ఈ పెద్దలు చంపారు, వాళ్ళు పెట్టబట్టి కదా మనం గుడి కట్టుకున్నాం, గుడి పోతున్నాం. నేను గుడి అక్కర్లేదని చెప్పట్లేదు, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే నేను ఇటువంటి ప్రశ్న చెప్తూ ఉన్నప్పుడల్లా సార్ ఎప్పుడు నన్ను కోపడేవాళ్ళు, నువ్వు నాస్తిక మతాన్ని వాళ్ళకి అర్థమైతే మాత్రం చచ్చిపోతావు, అన్యాయంగా నువ్వు తప్పు చేస్తున్నావని. ఎందుకంటే నేను దేవుడు లేడని చెప్పట్లేదమ్మా, మీరు అనుకుంటున్నవాడు దేవుడు కాదని చెప్తున్నా. అర్థమైందా? అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు అనుకుంటున్నవాడు దేవుడు అనుకుంటున్నారు కదా, వాడు దేవుడు కాదు. అసలు దేవుడు మీకు తెలియదు, వాడిని తెలుసుకోండి. అప్పుడు వీడు కూడా దేవుడే అవుతాడు. ఎట్లా అవుతాడండి? వాడు అంతటా ఉంటే ఈ విగ్రహంలో కూడా ఖచ్చితంగా ఉండాలి. ఈ విగ్రహంలోనే కాదు, నీలో, నాలో, వాడిలో, నువ్వు చంపుదామనుకున్న వాడిలో, నిన్ను చంపుదామనుకున్న వాడిలో కూడా ఉండాలి. అర్థమైందా? అది తెలియాలి. మాకు తెలుస్తూనే ఉందండి అంటే, తెలుస్తూనే ఉంటే ఇంకా నేను దేహాన్ని అన్న మాట రాదమ్మా. మీలో వస్తున్నదా లేదా మీరు ఆలోచించుకోండి. ఎవడికి వాడు సాధన అంటే అంతకంటే ఏం లేదు. నేను కూడా ఏం పెద్ద చేసింది లేదు. మీరు బాగా ఆలోచించండి. ఏం చెప్తున్నాడంటే, సర్వం కల్విదం బ్రహ్మ అని నీకు తెలియాలి. సర్వం కల్విదం బ్రహ్మ అన్నప్పుడు, ఇదంతా బ్రహ్మమే అన్నప్పుడు అహం బ్రహ్మాస్మి అవ్వాలి. అవునా? అవుతానా? కానా? కానీ అదొక్కటే బ్రహ్మము అన్నప్పుడు, తిరుపతిలోనే దేవుడు ఉన్నాడు అన్నప్పుడు కదా, అప్పుడు అహం బ్రహ్మాస్మి అనగలవా నువ్వు? అప్పుడు ఏమనాలి? నేను అహం జీవాస్మి అనాలి ఆటోమేటిక్గా. మరి అహం జీవాస్మి అని ఎప్పుడు ఒప్పుకున్నావో, నేను కలెక్టర్ని అంటే డైరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్లోకి వెళ్ళి నేను ఆ సీటు మీద కూర్చోగలను కదా. నేను కలెక్టర్ను అనగల శక్తి నాకు లేనప్పుడు, కలెక్టర్ ఆఫీసులోకి నేను పోయినప్పటికీ ఆ సీటు మీద కన్నేసి చూసే అధికారం కూడా నాకు లేదు. అవునా కాదా? అహం బ్రహ్మాస్మి అనేది అటువంటి పోస్టు. ఆ పోస్టులో కూర్చుండే అధికారం నాకు ఉండదు. నాకు ఎప్పుడు ఉంటుంది? ఊరికినే గురువుగారు చెప్పగానే అహం బ్రహ్మాస్మి అంటే కాదు కదా. నన్ను చాలామంది అమ్మ ఆ శక్తిపాతం ఏదో మాకు చేసేస్తే మేము కూడా అహం బ్రహ్మాస్మి అయిపోతాం కదా. ఎట్లయిపోతారు? శక్తిపాతం చేయటం కాదు. శక్తిపాతం చేయటం అంటే అదిగో అక్కడ ఉన్నాడు దేవుడు, అదిగో చూడండి అని చూపించడం. ఈ చెయ్యి దేవుడు అవుతాడా? ఆలోచించండారా. అంటే మీకు తెలియదు. అందుకని పరమాత్మ చెప్తున్నాడు, అవ్యయం, నేను వ్యయం కాను. సర్వం కల్విదం బ్రహ్మ అన్నటువంటి పరమాత్మ అయితే వ్యయం కాడు.
ఆ స్థితిలో అహం బ్రహ్మాస్మి అనే అధికారం నీకు వస్తుంది. లేకపోతే రాదు. మరి లేకపోతే నా గతి ఏమిటండి? అహం జీవాస్మి, వాడు ఈశ్వరాస్మి, ఈశ్వర అసి. వాడిని ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు పరిమితం చేసుకుంటావో వారు భగవంతుడు తప్పకుండా నీకు దూరంగా ఉంటాడు. ఎంత దూరంగా ఉంటాడు? నువ్వు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాడు. నేను తిరుపతిలోనే ఉండు అని చెప్పాను అనుకో, అక్కడే ఉంటాడు. ఆయన కర్నూలు వస్తే చంపి పారేస్తాను. ఎందుకంటే ఆయన్ని ఆజ్ఞాపించింది నేను. చూడండి, మీరే ఆలోచించండి. మీరే అంటారు నేను తిరుపతికి పోతున్నానమ్మా. ఎందుకు పోతున్నాను ఆయన అని అడిగాను అనుకో, తిరుపతిలో దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి. అంటే దేవుణ్ణి అక్కడ ఎవడు పెట్టాడు? నువ్వే పెట్టావు. వాణ్ణి ఇక్కడికి పిలవలేవు. పిలవాలంటే నీకు భయం కదా. ఒకవేళ నువ్వు పిలుచుకొచ్చినా కూడా మీ వాళ్ళందరూ లేదు ఆ దేవుడికే మనం చేయాలి, ఈ దేవుడికి చేయకూడదు అంటే ఈ దేవుళ్ళో కూడా మళ్ళీ వాడొకడు వీడొకడు. అక్కడ ఎవడు ప్రతిష్ఠించాడో వాడు దేవుడు. మీరు చూడండి, మన దగ్గర 500 రూపీస్ నోట్స్ ఉంటాయి కదా, 200, 100, 10 ఉంటాయి కదా. అట్లాంటి ఫేక్ నోట్స్ కూడా ఉంటాయి కదా. మరి ఫేక్ నోటు ఒరిజినల్ నోటు ఒకలాగే ఉన్నప్పుడు ఇది ఫేక్ అని అది ఒరిజినల్ అని మనం ఎట్లా అంటాము? దానికి ఆర్బీఐ వేసి ఉంటుంది. దానికి ఒక స్టాంప్ వేస్తే ఆ గవర్నర్ సిగ్నేచర్ ఉన్నది మాత్రమే చెల్లుతుంది, లేనిది చెల్లదు. అట్లా గవర్నర్ సిగ్నేచర్ ఉన్నట్టుగా ఈ విగ్రహాలకి ప్రతిష్ఠ అని ఒక మంత్రంతో దాన్ని ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించారంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటి? ఓ కాగితమా, ఓ అంతకుముందు అది వైట్ పేపర్. ఓ కాగితమా, నిన్ను 500 రూపాయల నోటు అని నీకు ముద్ర వేశాము. ఈ రోజు నుంచి ఈ కాగితం 500. అంత కాగితమే ఇంకోటి దానికంటే కొంచెం పెద్దది కూడా ఉండొచ్చు. అది దాని మీద 100 అని ముద్ర వేశాను నేను. సేమ్ కాగితం, అది ఎక్కడికి పోయినా 100 రూపాయలే అవుతుంది. కాగితం సేమ్. మరి అది 500 ఎందుకు, ఇది 100 ఎందుకు అయింది? దాని మీద వేసిన స్టాంప్. అట్లా మంత్రంతో ఎవరైతే అక్కడ ఒక స్టాంపు వేశారో, మంత్రంతో వేశారు, అందుకని ఆ దేవుడు పవర్ఫుల్ అయినాడు. పవర్ఫుల్ ఎందుకైనాడు? 500 రూపాయలని 500 అని వాడు స్టాంపు వేసినంత మాత్రాన కలయది. ఈమె 500 ఏంది, ఆమె 500 ఏంది, ఆమె 500 ఏంది, అందరూ దాన్ని మీరు ఒక్కొక్కళ్ళు ఇది ఖచ్చితంగా 500 అని అనబట్టి అది రూఢి అయిపోయింది. అర్థమైందా? లేకపోతే కాదు. మరి వెంకటేశ్వర స్వామి అట్లా ఎందుకైనాడు అంటే, ఎక్కడెక్కడి నుంచో చాలామంది ఆయనే దేవుడు, ఆయనే దేవుడు అనుకుని వస్తున్నారు. అంటే ఆ అనుకున్న వాళ్ళందరూ ఎవరంటే వాళ్ళందరూ పరబ్రహ్మ స్వరూపమే. వాళ్ళకి తెలియదు. ఎవరెవరు అనుకుంటున్నారో వాళ్ళందరూ ఎవరు అంటే పరమాత్మే వ్యక్తమైనాడు కదా. వాడికి తెలియదు, వాడు నేను జీవాస్మి అనుకుంటున్నాడు. కానీ జీవో బ్రహ్మైవనాపరహ, ఎవడైతే జీవుడు అనుకున్నాడో వాడు బ్రహ్మమేనని చెప్పింది కదా శాస్త్రం. మరి అట్లయితే వెంకటేశ్వర స్వామి దేవుడు కాదా అండి? మీరు కాదు అని చెప్పేస్తున్నారా? మేం కాదని చెప్పలేదండి. మేమేం చెప్తున్నామంటే ఛందస్సారా, శాస్త్రసారా, మంత్రసారా, తలోదరి. ఈ మాట విన్నారా? ఎక్కడ విన్నారు? అబ్బా, కానీ అర్థమైందా? అర్థం కాలే. శాస్త్రసారా, శాస్త్రమంతా చదివి దాని ఎసెన్స్ని తీసుకుని, మంత్రసారా, మంత్రాలన్నిటి యొక్క ఎసెన్స్ తీసుకుని. సారా అంటే ఏమిటి? సారా కళ్ళు కాదు, మంత్రసారా, శాస్త్రసారా, ఛందస్సారా అని కూడా ఉందా?
ఛందస్సార, శాస్త్రసార, మంత్రసార, తలోదరి. అది ఈ మూడిటి ఛందస్సు అంటే వేదం, వేదసారం, శాస్త్రసారం, మంత్రసారం. ఈ మూడిటి సారాలు పిండి సారం బయటికి పీకి ఎట్లా పీకారు? పాలల్లో వెన్నని ఎట్లా మనం బయటికి లాగుతామో, ఎట్లా లాగుతాం చెప్పండి? పాలు కాచాలి, చల్లార్చాలి, తోడు పెట్టాలి, కదల్చకుండా ఉంచాలి, తర్వాత దాన్ని చిలకాలి, ఆ తర్వాత వాటికి చల్లనీళ్ళు పోయాలి, అప్పుడు వెన్న బయటికి వస్తుంది. అంతేగా. అది చెరుకులో నుంచి చెరుక నాకు కాస్త బెల్లం పెట్టమ్మా అని అడిగితే చెరుకు బెల్లం పెడుతుందా? ఏం చేయాలి? తీయాలి, దాంట్లోంచి సారం తీయాలి, చెరుకు రసం, దాన్ని మళ్ళీ ఉడకబెట్టాలి. అంత చేస్తే కదా శుద్ధి చేయాలి మళ్ళీ దాంట్లో ఏదైనా ఉంటే, అప్పుడు మనకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ సారమంతా తీసి మంత్రసారం, శాస్త్రసారం, ఛందస్సారం అది రబ్బర్ స్టాంప్ వేశారు అక్కడ. అర్థమైందా? అది వెయ్యబట్టి ఆ మంత్రాన్ని, ఆ శాస్త్రాన్ని ఎవడైతే నమ్ముతున్నాడో, ఎవడు నమ్ముతాడు? వేదాన్ని నమ్మేవాడు, సనాతన ధర్మాన్ని నమ్మేవాడు. మనం అంటే ఇప్పుడు మన పేరు హిందూ మతం అంటున్నారు, మనం అందరం సనాతన ధర్మాన్ని, ఇది మన ధర్మం. వాళ్ళందరూ కూడా అవును, వాళ్ళక్కడ ప్రతిష్ఠించినటువంటి వాడు ఛందస్సారం, శాస్త్రసారం, మంత్రసారం కలిసి ఒక మూర్తిగా ఉన్నాడు. తలోదరి, అరిచి ఈ పామ్ అరిచేయి అంత పొట్టగలది, దాని పేరు తల ఉదరి. తలం అంటే ఇది, ఉదరం అంటే పొట్ట. అంటే ఏమిటి? సాఫ్ట్ పొట్ట ఉన్నటువంటి ఒక విగ్రహం. తలోదరి అన్నారు. పైగా అబ్బాయా అమ్మాయా? స్త్రీ తలోదరి అంటున్నాడు కదా. ఉదరి, ఉదరా అంటే లంబోదర, ఉదరం కలవాడు అబ్బాయి. లంబోదరి అన్నామనుకో కలది అమ్మాయి. అది అంటే వెంకటేశ్వర స్వామి ఎవరో తెలుసునా మీకు? ఇప్పుడు బాలా త్రిపుర సుందరి. వాళ్ళందరూ మన చావు కొడతారు, అందుకే బాలాజీ అంటారు. మీరు వినండి, బాలాజీ అంటే అబ్బాయా? కాదండి, వెంకటేశ్వర స్వామి మగవాడండి. అక్కడ బయట అమ్మవారు పద్మావతీదేవి ఉందండి, ఆయనకి పెళ్లి చేశారండి. మంచిది, సంతోషం నాయన. ఒక్కసారి వెంకటేశ్వర స్వామి గుడి మీద పైన చూడండి. గుడి ఉంది కదా, ఆ గుడి మీద పైన సింహాలు ఉంటాయి. అమ్మవారు సింహవాహన, అవునా కాదా? మరి వెంకటేశ్వర స్వామి అబ్బాయి అయితే, విష్ణుమూర్తి అయితే అక్కడ గరుడున్నా ఉండాలి. మరి ఏందర్రా, ఏం చేశారా మన్ని? ఆలోచించండి, ఆలోచించం మనం. అంత కష్టం మనం ఎందుకు పడాలి? అందరు వెళ్ళారు, మనం వెళదాం. అది సంగతి. ఎవరికి వాళ్ళు బుద్ధితో ఆలోచించండి, మీకు నిజం అర్థమవుతుంది. పరమాత్మ నేను వెంకటేశ్వర స్వామికి ఎగ్నెస్ట్గా చెప్పట్లే. మన్ని అబుద్ధయ అని పరమాత్మ అన్నందుకు ఎందుకు మనం అబుద్ధులమో చెప్తున్నాను. అర్థమైందా? మన బుద్ధి లేనివాడా, బుద్ధి తక్కువవాడా, బుద్ధి గడ్డి తిన్నదిరా అని తిడుతున్నాడు ఆయన. ఎందుకు తిడుతున్నాడో చెప్తున్నా మీకు. ఎందుకు తిట్టాడో ఇప్పుడు అర్థమైందా? అంటే మనకు భగవంతుడు నిజంగా స్త్రీ కాదు, పురుషుడు కాదు కదా. స్త్రీ నపుంసక పురుషమూర్తిను కాదు. కానీ మనం మన కోసమని ఒక చోట ప్రతిష్ఠించుకున్నాం దేవుళ్ళని. అందుకు చెప్పా కదా మొట్టమొదటే మీకు, ఉత్తములు, మధ్యములు, మధములు అని 3 రకాల వాళ్ళు ఉన్నారు. ఈ 2 రకాల వాళ్ళకి అది అర్థం కాదు. అందుకని వాళ్ళ కోసమని ఈ విగ్రహారాధన పెట్టారు.
కానీ మన కోసం కాదు. మనం ఏం చేసామంటే ఏది ఈజీ అయితే అందరం దానికి వెళ్ళాం. మాం అవ్యయం. ఇప్పుడు మీరు ఏ విగ్రహాన్ని అయితే దేవుడు అని అనుకుంటున్నారో ఆ విగ్రహం రోజు రోజుకి నశిస్తున్నది. నశిస్తున్నది అంటే మా ఇంట్లో కూడా సాలగ్రామాలు ఉన్నాయి. అది ఎన్ని 400 సంవత్సరాల నుంచి నాకు తెలిసినంత వరకు ఉన్నాయి. ఒక సాలగ్రామం హాఫ్ అయిందమ్మా. గుండుగా ఉండేది సగమైంది. సగమై ఎట్లా ఉంటుందంటే అది ఇక్కడ పెట్టి నేను అభిషేకం చేస్తూ ఉంటే అది గుండుగా తిరుగుతుంటుంది. ఎందుకు తిరుగుతున్నావు నాయనా అని అడిగితే అరిగిపోయినాను. అరిగిపోతే ఎట్లా ఉంటుంది? ఒక సైడ్ ఏమో ఇట్లా ఉంటుంది. కాబట్టి నీళ్లు మనం పోస్తున్నప్పుడు అది తిరుగుతుంది. వ్యయమైంది. ఆ పార్ట్ ఏమైంది? వ్యయమైంది. అట్లా మన శివలింగాలన్నీ వ్యయమవుతున్నాయి. దేవుళ్ళు వ్యయమవుతున్నారు. వ్యయమవుతున్నారు కాబట్టి దేవుళ్ళకి తొడుగులేస్తున్నారు కనపడకుండా. అంటే ఆ తొడుగుకు ప్రతిష్ట చేయలే. మీకు అర్థమైందో కాలేదో? ఏ తొడుగైతే పెట్టి మన్ని దండం పెట్టుకోమంటున్నారో అంటే వాళ్ళు ఇంకా చాలా తెలివిగల వాళ్ళు. మేము బంగారు తొడుగేసాం. మన అమ్మవారి చిన్నమ్మవారి శాలలో బంగారు తొడుగు, అంటే బంగారు ఉంది కదా వాళ్ళకి, అందుకు ఆ తొడుగుకు వెళ్ళి నువ్వు దండం పెట్టావనుకో డైరెక్ట్గా నీ దృష్టి ఆ విగ్రహం మీద పడలే. కాబట్టి నువ్వు గుడికి వెళ్ళినా ఒకటే, గుడికి వెళ్ళకపోయినా ఒకటే. నేను చెప్తున్నది మీకు అబద్ధం అనిపిస్తున్నదా? ఆలోచించండి. అందుకనే పరమాత్మ మన్ని తిడుతున్నాడు. ఏమని తిట్టాడు? అబుద్ధయ అని తిట్టేసి ఇంకా చాలా చోట తిడతాడు. ఆయన తిట్టిన తిట్లన్నీ చూపిస్తా మీకు కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో తిట్టే తిట్లు లాంటివి కాదు, కానీ పెద్ద పెద్ద తిట్లు మీకు చూపిస్తా చాలా చోట్ల. మీకు నేను చాలా చోట్ల చెప్తూనే ఉంటాను మీకు. ఏమ్మా, నన్ను అవ్యయమైన వాణ్ణి వ్యయమైనట్టుగా చూపిస్తున్నాను. నా పేరు అవ్యయం. అవ్యయ అని పేరు పెట్టుకుంటే ఖర్చు కానిది, అది అరిగిపోనిది. మరి మనం చేసే దేవుళ్ళు అరిగిపోతున్నారు. రోజు తోముతుంటే ఏమైపోతున్నారు? అరిగిపోతారు డెఫినెట్గా. మన దేవుళ్ళకి ముక్కులు చెవులు కూడా పోతాయి. ఉండవు ఇళ్లలో దేవుళ్ళని చూడండి. విగ్రహాలకు ముక్కు ఉండదు. తోమి ఏమిరా ఏముండవు. ప్రశ్న వినండి. ఈ శ్లోకం చెప్పి ఒకడు ప్రశ్న అడుగుతున్నాడు. ఏమనంటే భగవంతుడు వాస్తవంగా నిరాకారుడు, సర్వవ్యాపి. వేదం చెప్పింది అదే, మనం అనుకుంటున్నది అదే, అద్వైత మతం కూడా అదే. అద్వైత మతం ఏమిటి? భగవంతుడు వేరుగా ఉన్నాడు అని కాదు. భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని చెప్పడానికి వీల్లేదు. ఆస్తికులు కూడా తప్పే. ఎందుకంటే ఉన్నాడు అనాలంటే నేను వేరే ఉంటేనే ఇది ఉంది అని చెప్పాలి. ఉన్నాడు అని చెప్పడానికి వీల్లేదు. మరి ఏం చెప్పాలండి? సర్వం కల్విదం బ్రహ్మ. వాడు అంతా వ్యాపించి ఉంటాడు. వాళ్ళలో ఉన్నా కాబట్టి నేను కూడా అహం బ్రహ్మాస్మి. అప్పుడు దేవుడు ఎవరు? దేవుడు వాడా, యేసుక్రీస్తా, అల్లానా? దేవుడు నేను. ఆ గట్స్ నీకుంటే అది అద్వైతం. అద్వైతం అంటే పిచ్చి పిచ్చి మతం కాదు. జాగ్రత్తగా వినండి. అప్పుడు భగవంతుని సర్వవ్యాపకత్వాన్ని నువ్వు ఒప్పుకోవాలి. వెంకటేశ్వర స్వామి దేవుడు అమ్మ, నేను వెంకటేశ్వర స్వామి అంటున్నాను మీరేం అనుకోకండి. కాళహస్తీశ్వరుడైనా నాకు ఒకటే, కనకదుర్గైనా నాకు ఒకటే, కాశీ విశ్వనాథుడైనా నాకు ఒకటే. నేను
ఈజీగా ఉన్నదని వెంకటేశ్వర స్వామిని అంటున్నా, కానీ అందరి దేవుళ్ళు అలాంటి వాళ్ళే. ఎవ్వడు ఏం తక్కువ లేదు, ఎవ్వడు మనకు మేనత్త కొడుకు కాదు, మేనమామ మనవడు కాదు కదా. మనకు ఆయనకు అసలు ఏ సంబంధము లేదు. మరి ఏం సంబంధం ఉంది? నేనేరా, నాకు ఇంకొకటితో సంబంధం లేదు, నాకు ఇంకోటి లేడు అసలు. అర్థమైందా? అద్వైతం అంటే అది. నాకు ఇంకొకటి లేడు, నేనే ఉన్నా. అయితే నేనే ఉన్నానంటే వీడు లేడా అండి అని మీ పక్కన వెంటనే అడుగుతారు కదా. నాకు వాడు లేడు, వాడు కూడా లేడు. అప్పుడు అంతటా నేను ఉండాలి. అట్లాంటి నేనే ఉన్నానని చెప్పాలి. నాకు ఎదురుగా కనపడుతూ ఉండి మీరందరూ ఉన్నారండి కానీ నేను మాత్రం అహం బ్రహ్మాస్మి అంటే వాళ్ళు ఎట్లా అంటారో చెప్పనా? మీకందరికీ తెలియదు, నాకు ఒక్కడికి తెలిసింది కాబట్టి నేను బ్రహ్మని. మీకు తెలిసినప్పుడు మీరు బ్రహ్మలు. మరి మేమందరం ఎవరము అని అడగాలి వాళ్ళని. మేమందరం ఎవరము అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? మీరందరూ జీవులు అంటారు ఖచ్చితంగా. మరి మేమందరం జీవులు ఉన్నప్పుడు, మీరొక్కళ్ళే దేవుడు అన్నప్పుడు, అహం బ్రహ్మాస్మి అని మీరొక్కళ్ళే అన్నప్పుడు మీకు సర్వవ్యాపకత్వం లేదు కదా అని అడిగితే నోరు ఎక్కడ పెట్టుకుంటారో చెప్పండి కదా. ఏంట్రా, అహం బ్రహ్మాస్మి అనుకో, నేను వద్దనులే. కానీ ఎప్పుడు నువ్వు అనుకోగలగాలి? నీకు ఇంకొకడు కనపడకూడదు. కనపడకుండా గుడ్డి అయిపోతే, నేను గుడ్డి అయిపోతే నాకు ఎవ్వరు కనపడదు కదా. రెండు కళ్ళు పొడి చేసుకుంటే అది కాదు. నీకు భావనలో కూడా ఇంకోటి ఉండకూడదు, నీవు వ్యాపించినట్టు ఉండాలి. అది చెప్తాను మీకు. ఈ క్వశ్చన్లో అది వస్తుంది. అందుకని ఇంత ఫౌండేషన్ వేస్తున్నా. ఇదంతా ఫౌండేషన్. బిల్డింగ్ తర్వాత అక్కడ కట్టుకుంటాం. ఊరికి ఆషామాషిగా తీసుకోవకండి, చాలా ఉంది దీంట్లో. ప్రపంచ అతీతుడు, ప్రకృతికి విలక్షణమైన వాడు, ఇవన్నీ పరమాత్మ లక్షణాలు అయిన నీవు పరంభావమజానంతో అవ్యయమైన నా రూపాన్ని గుర్తించలేవు అని పరమాత్మ అజానంతో నీకు తెలియదన్నాడు. నేను ఎటువంటి వాడినో నా పరంభావం నీకు తెలియదు అని అన్నావు. ఆ తెలియని వాళ్ళు ఎవరంటే అబుద్ధయ. అంటే మాకు తెలియదని అన్నాడు కదండి దేవుడు. క్వశ్చన్లో అడుగుతున్నాడు వీడు. ఏమ్మా, అవ్యయమైన నా రూపాన్ని నువ్వు గుర్తించలేవు అని గీతలో పరమాత్మ మనము ఆయన్ను గుర్తించలేము అన్నాడు కదా. మరి మనం ఆ పరమాత్మను ఎలా ఆయనే చెప్పాడు కదా నన్ను గుర్తించలేవని. ఇంకా మనం ఎట్లా గుర్తిస్తాం? అది ప్రశ్న. ఇప్పుడు అర్థమైందా ఏమని అడుగుతున్నాడు? ఆయనే నువ్వు అబుద్ధివి, నీకు బుద్ధి లేదు, నీకు ఇది అర్థం కాదు. ఎవడికి అర్థం కాదు? ఆ ముగ్గురికి కాదు, ఈ ఒకడికే అవుతుంది. అందుకే మనుష్యానాం సహస్రేషు అన్నది ఆయన. అట్లాంటి ఆయనే నన్ను గుర్తించలేవో మొర్రో అని చెప్తుంటే మనం ఎట్లా గుర్తిస్తామండి? ఎందుకు మనకి గోడ? అందుకని మనకు అసలు ఆయన పద్ధతి వదిలేద్దాం. అది ప్రశ్న. ఇప్పుడు గురువు గారు సమాధానం చెప్పాలి. శిష్యుడు గారి ప్రశ్న అర్థమైందా? ఇంక ఇప్పుడు వినండి. పరమాత్మ అంశ అంటే పరమాత్మలో ఒక ముక్క. మనం ఒకప్పుడు అనుకున్నాం కదా, నేను పళ్ళె నిండా మైసూర్ పాకు పోస్తే ఒక ముక్క మాత్రం కట్ చేస్తే ఈ పీసు ఎవరికన్నా నేను పెడితే దీనికంటే అది విలక్షణం, అది వేరు. అప్పుడు ఆ పళ్ళెంలో మైసూర్ పాకులో ఇది మైసూర్ పాకు ముక్క అనారే కానీ ఇదంతా మైసూర్ పాకు కాదు. ఎవరికన్నా నేను అది పెట్టాను అనుకోండి, అప్పుడు ఆ అమ్మాయి ఏమనాలి? నాకు మైసూర్ పాకు పెట్టారు అనకూడదు, మైసూర్ పాకు ముక్క పెట్టారు అనాలి. మనం ఏమంటాం? మన మాటల్లో ఎంత తప్పు ఉందో చూడండి. మనకి ఏం మాటలు రావు అంటే తప్పులే మాట్లాడుతున్నాం. ఆ తప్పులే అందరూ అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా ఆ తప్పులే నేర్చుకున్నారు కదా. అంత తప్పులే.
ఎవడైనా ఒప్పైన వాడు ఒక మాట చెప్తే అవును కదా, మనకి తెలియలేదు కదా. ఎందుకు తెలియదు? మనకి 3 బాగా తెలిసినయ్యే, ఎవ్వడు చెప్పలేదే. ఎవడైనా చెప్పాడేమిరా మీకు? మరి అవి 3 తెలిసినప్పుడు ఇది ఎందుకు తెలియదురా? కాబట్టి అబుద్ధయ మనమే డిక్లేర్ చేసుకుంటే మంచిది. ఆలోచించండి. జీవో బ్రహ్మైవ నాపరః, జీవుడు బ్రహ్మమే. అదే శాస్త్రం ఏం చెప్పింది? జీవుడు బ్రహ్మమే అని చెప్పింది. జీవుడు బ్రహ్మం అవుతాడు అని చెప్పలేదు. జీవుడు బ్రహ్మమే, ఇతరం కాదు అని కూడా చెప్పింది. అంటే జీవుడు కాదు. జలములో ప్రతిబింబించిన సూర్యుడు అనేకమైనట్లు జీవుడు ఆభాసయే కానీ అంశ కాదు. అది మొట్టమొదటే మనకు తెలుసు. గోదావరిలో కుండలు ఉన్నాయి, కుండల్లో అనేకమైన సూర్యుళ్ళు కనబడుతున్నారు. కుండలో నీళ్లు ఉంటాయి కదా. అట్లా మన శరీరాలన్నీ కుండలు. ఈ కుండల్లో కర్మ అనే నీళ్లు ఉన్నాయి. దీంట్లో సూర్య ప్రతిబింబం అన్ని ప్రతిబింబాలుగా పడింది కదా. అది ప్రతిబింబమే కానీ సూర్యుడు కాదు. సూర్యుడే కానీ ప్రతిబింబం. అంటే సూర్యుల్లో ఒక పార్ట్ పడలే. ప్రతిబింబాలన్నిట్లో ఇప్పుడు మనలో ఏముంది అంటే, ఎవడు జీవుడు అనిపించుకుంటున్నాడో వినండి. పరమాత్మ అంతటా ఉన్నాడు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుపోలిక, ఒక్కొక్కడుగా కనపడుతున్నాడట. ఎట్లా కనపడుతున్నాడంటే సూర్యుడు, ఈమె సూర్యుడిని చూసింది, ఆమెకు ఒక సూర్యుడే కనపడ్డాడు. ఈమె కూడా సూర్యుడినే చూసింది, ఈమెకి ఒక సూర్యుడే కనపడ్డాడు. ఇద్దరు సూర్యులు కనపడరు. కారణం ఏమిటంటే ఈమె లోపల ఉన్నది ఆ ప్రతిబింబమే. ఆ ప్రతిబింబంలో నుంచి బింబాన్ని ఈమె చూసింది, ఈమె ప్రతిబింబంలోంచి బింబాన్ని ఈమె చూసింది. కాబట్టి ఎవరి ప్రతిబింబంలోంచి వాళ్ళే కనపడతారు. మీకు అర్థం కావాలంటే, నా అద్దం ముందర నేను నుంచుంటే నా ముఖమే కనపడుతుందా, దీని ముఖం కనపడుతుందా? మీరు అది సంగతి. మనందరికీ ఒక్క సూర్యుడే ఎందుకు కనపడుతున్నాడంటే, అక్కడ ఉన్నది ఒక సూర్యుడని కాదు. నీవు ప్రతి ఒక్కడికి వాడి కళ్ళతో వాడు చూస్తున్నప్పుడు వాడికి ఒక సూర్యుడు కనపడుతున్నాడు. ఎందుకంటే వాడి లోపల ఉన్న సూర్యుడు, ఆ బయట ఉన్న సూర్యుడు. అంటే నా అద్దం ముందర నేను నుంచుంటే నా ముఖము, నా అద్దంలో పడ్డ నా ముఖము నాకే కనపడుతుంది. దానికి నేను కనపడాలి, నాకు అది కనపడాలి. అది అద్దంలో పడ్డ బొమ్మ అని నాకు తెలిసినప్పుడు ఇద్దరం ఉన్నామని నేను అనకూడదు. కానీ మనమేమంటున్నాం? నేను ఉన్నాను, వాడు ఉన్నాడు, వాడికి నేను దండం పెడుతున్నాను అంటున్నామా లేదా? లాజిక్ అర్థమవుతోందా మీకు? జాగ్రత్తగా వినండి. ఇవన్నీ లోపలికి దిగితే తప్ప అర్థం కాదు. పైకి అవును ఒక సూర్యుడే కనపడుతున్నాడు కదా. ఒక సూర్యుడు ఎలా కనపడుతున్నాడు అంటే, మన ప్రపంచంలో ఎంతమంది ప్రాణులు ఉన్నారో అంతమంది కుండలు. ఇవి కుండలు. ఈ కుండల్లో నిండా మనం కర్మ అనే నీళ్లు పోసి తెచ్చుకున్నాం. ఉదాహరణ అర్థం చేసుకోండి. గోదావరి నదిలో మా గురుదేవులు మా గోదావరి నదే చెప్పేవాళ్ళు. మేము నాకు అన్నది అనుకుందామంటే నాకేం అభ్యంతరం లేదు. గోదావరి దగ్గరికి ఎందుకు పోవాలండి? మాకు ఇక్కడ తుంగభద్ర ఉంది కదా, మా తుంగభద్రలో ఇన్ని కుండలు పెట్టుకుంటాం. పెట్టుకోండి. ఈ మొత్తం కుండలు తుంగభద్రలో పెట్టేశాం. ప్రతి కుండలో కూడా తుంగభద్ర నీళ్ళే ఉన్నాయి. అంటే ఏమున్నాయి? పరమాత్మ ఏకహ అనేకో అహమస్మి అనుకున్నటువంటి కర్మలు ఎన్ని ఉన్నాయో అన్ని కర్మలు కూడా ఈ తుంగభద్ర నీళ్ళు. అయితే అన్నీ ఒకటికే వస్తాయా? తుంగభద్ర నీళ్ళన్నీ ఒక కుండలోనే పడతాయా? ఎక్కడెక్కడ ఏ నీళ్లు ఆ కుండలో పడతాయి కదా. అక్కడ ఒకవేళ మనం ఊరు ఇక్కడి నుంచి మురుగు వెళుతున్నది అనుకోండి, కాలువ నీళ్ళన్నీ తుంగభద్రలో పోతాయి.
ఆ ప్రాంతంలో తుంగభద్ర నీళ్ళు అక్కడ కుండ ఉంటే ఆ నీళ్ళే పడతాయి. ఇంకా కొంచెం దూరంలో ఈ మురుగు వెళ్ళలే, ఆ కుండలో అవి తుంగభద్ర నీళ్ళే, ఇవి తుంగభద్ర. మరి ఇవి మురుగుగా ఉన్నాయి, ఇవి మంచిగా ఉన్నాయి. అట్లా అర్థం చేసుకోవాకండి. మొత్తం పరమాత్మ అంతా వ్యాపించి ఉండి అన్ని కర్మలు ఆయనలోనే ఉంటే సర్వకర్మస్వరూపం సచ్చిదానందమే. ఆ సంగతి మనకు తెలియాలి. ఆ కుండల్లో పడ్డటువంటి ఆ కర్మస్వరూపం, ఆ ప్రతి కుండలో నీళ్లలో ఒక సూర్య ప్రతిబింబమే పడ్డట్టుగా, ఒక్క సూర్యబింబమే పడ్డట్టుగా, అంటే ఈ కుండలో పడింది, అది మురుగు నీళ్ళల్లో పడింది, మంచినీళ్ళలో. మంచినీళ్ళల్లో పడ్డ సూర్యబింబం చక్కగా ప్రకాశించి మురుగు నీళ్ళల్లో పడ్డ సూర్యబింబానికి కాస్త మురుగు అంటుకుంటుందా? ఎందుకని? అరే మురుగు నీళ్ళలో పడ్డప్పుడు మురుగు మీకు ఎట్లా కనపడుతుంది? అది మన కాలువ, ఇంటి ముందర కాలువ పోతూ ఉంటుందరా, సూర్యబింబం కాలువలో కూడా పడుతుంది. ఆ కాలువలో బింబం, ఆ సూర్యబింబం అంత స్వచ్ఛంగా కనపడుతుందా? మురుగు కనపడుతుంది. చూడండి కావాలంటే. కానీ మురుగు దానికి అంటల. అర్థం కాలే. మురుగు నీళ్లల్లో పడ్డది, అజ్ఞానంలో పడ్డటువంటి ఆ నీళ్లల్లో ఆ సూర్యబింబం పడితే సూర్యబింబానికి అంటుకోకపోయినప్పటికీ అది అంటుకున్న దాని వలే కనపడుతుందే, అది జీవుడు. ఇప్పుడు జీవుణ్ణి చూసారా? ఇంకా వాడిని లాక్కొస్తా బయటికి కదా. 10 మందిలో పడ్డ తర్వాత పాము చచ్చినట్టు చావాల్సిందే, దాన్ని అసలు వదిలిపెట్టం. ఆలోచించండి. మీ ఆలోచనకే వదిలేస్తున్నా నేను. జీవుడు ఎవరో, వాడు మీ లోపల ఉన్నాడు. వాడు ఎందుకు ఇట్లా మాలిన్యంగా అబుద్ధిగా ఉన్నాడు అంటే, వాడి దగ్గర ఉన్నటువంటి నీళ్ళు ఎలాంటివి? డర్టీ వాటర్. దాంట్లో పడ్డటువంటి ప్రతిబింబానికి ప్రాబ్లం లేదు, ప్రతిబింబం చాలా బాగుంది. కానీ నీళ్ళ వల్ల అట్లా కనపడుతోంది. కాబట్టి ఒక సూర్యబింబమే అనేక బింబాలుగా మారి అంటే మళ్ళీ తప్పు. మారలేదు. ఆ సూర్యుడు అక్కడే ఉన్నాడు. ఇక్కడ సూర్యుడు అర్థం చేసుకోవాకండి. ఒక పరమాత్మ ఇదంతా ఉన్నాడు. వాడు ఎట్లా ఉంటాడో మనకు తెలియదు. ప్రతి కుండలో వాడి ప్రతిబింబం పడి తీరాలి కదా. వాడు నిరాకారం అంటున్నాడు. సూర్యుడి కంటే ఆకారం ఉంది, పరమాత్మకు ఆకారం లేదు. మరి ప్రతిబింబానికి కూడా ఆకారం ఉండకూడదు. నెక్స్ట్ స్టెప్ అన్నమాట ఇది. ఇందాకటి స్టెప్లో ఏం చేశాను? నేనే అద్దం ముందు నుంచున్నాను, నాకు కళ్ళు ముక్కులు చెవులు ఉన్నాయి కాబట్టి నా కళ్ళు ముక్కులే అద్దంలో పడతాయి. పరమాత్మ నిరాకారం, వాడికి ప్రతిబింబము నిరాకారంగానే పడాలి కదా. అప్పుడు జీవుడు నిరాకారమే కావాలి, జీవుడు సాకారం కావడానికి వీల్లేదు. నిరాకారం అయితేనే వాడు మళ్ళీ రేపు వాడు బ్రహ్మం కావాలి. అర్థమవుతుందా అమ్మ? వాడు నిరాకారం అయితేనే బ్రహ్మము కావాలి. ఇప్పుడు నిరాకారాన్ని మీకు చూపిస్తా. సూర్యుడిని సాకారం చెప్పాను, పరమాత్మ సూర్యుడు కాదు. ఉదాహరణకే నీకు సూర్యుడు, ఎందుకంటే ప్రతి కుండలో బింబం పడాలన్నందుకు సూర్యబింబం చెప్తాను. మామూలుగా ఈమెకి నాకు మధ్యలో ఏముంది అని మిమ్మల్ని అడుగుతా. ఏమ్మా? మామూలు వాడైతే ఏం లేదంటాడు. నేను మీకు ఇంతకుముందు చెప్పా కాబట్టి మీరు ఖాళీ ఉంది అంటున్నారు. మీరు అంతకుముందు ఇచ్చిన ఆన్సర్ ఏమిటి? ఏమీ లేదంటారు కదా. ఈ ఏమీ లేదు అన్నవాడికి ఇక్కడ ఏం లేదు నిజంగా. అంటే నీ సెన్స్లో ఏమంటే ఏమీ లేదని నువ్వు ఎందుకంటున్నావంటే ఈ మధ్యలో ఏ వస్తువు లేదు. నువ్వెప్పుడూ నీ దృష్టి ఆ గదిలోని వస్తువుల మీదే పడుతుంది కానీ గదిలో ఉన్న వాటి మీద పడుతుంది కానీ
ఏ ఏ లేని చోట్లో అది ఉన్నది అని నీకు పడదు. నేను మీకు చెప్పా కాబట్టి ఖాళీ ఉంది అంటున్నారు. మా ఇద్దరికి మధ్య ఏముంది అంటే ఏం లేదంటారు కదా. ఎందుకని మీరు ఏమీ లేదన్నారు నేను మళ్ళీ అడిగితే, లేదు లేదు ఖాళీ ఖాళీ లేకపోతే ఆమెకి నాకు మధ్య గ్యాప్ లేకపోతే మేము ఇద్దరం అతుక్కుని కూర్చున్నామా? లేదు కదా. అంటే మా ఇద్దరికి మధ్య ఏముంది? ఖాళీ ఉంది. అంటే ఖాళీ నిరాకారమా సాకారమా? మరి నిరాకారాన్ని నువ్వు చూడగలిగావు కదా. నేను ఆకారాన్నే చూడగలను అంటున్నావేమిటి? ఏమి అర్థం కాలేదా? ఖాళీ నీకు కనపడిందా లేదా? రా ఇంకా కాస్త నీ లోపలికి లాక్కొస్తాను రా కదా. నాకు చాలా కష్టం వచ్చింది అంటున్నావు. కష్టం సాకారమా నిరాకారమా? కష్టం నీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది అంటే దానికి ఆకారం ఉంటే ఎక్స్పీరియన్స్ అయిందా? నిరాకారం ఎక్స్పీరియన్స్ అయింది కదా. నాకు కడుపులో నొప్పిగా ఉంది. నొప్పి ఆకారమా నిరాకారమా? నొప్పికి ఆకారం చూపించండి. కడుపుకి ఆకారం చూపిస్తా, నొప్పికి ఆకారం చూపించలేను, సుఖానికి ఆకారం చూపించలేను, దుఃఖానికి ఆకారం చూపించలేను. మరి ఇన్ని నీ దగ్గర నిరాకారమైనవి ఉంటే, నీ దగ్గర నిరాకారమైన వాడు ఒకడు ఉన్నాడు అంటే ఎందుకు నమ్మవు? ఆలోచించండిరా, మర్చిపోవాకండిరా. నేను ఎప్పుడు చెప్పింది అప్పుడు గుంటలో పెట్టి గంట వాయిస్తే వేస్ట్రా. ఇప్పుడు నీ దగ్గర ఎన్ని నిరాకారాలు ఉన్నాయో చూపిస్తా. నీ లోపలికి అంతర్ముఖం అవడం అంటే ఇది చూడు. నీకు గుండె ఉంది అంటున్నావు కదా. గుండె సాకారం, గుండె ఊపిరితిత్తులు అన్నీ సాకారమే కదా కదా. ఆ సాకారం ఉండాలంటే మీరందరూ కూర్చోవాలంటే ఒక నిరాకారం ఉంటే కూర్చుంటారా లేదా? అట్లా నిరాకారం నా లోపల ఒకటి ఉంటేనే ఒక చోట్లో గుండె పెట్టా, ఒక చోట ఊపిరితిత్తులు పెట్టా, ఒక చోట కిడ్నీ పెట్టా, ఒక చోట పొట్ట పెట్టా. ఆ మధ్యలో నీరజకి నాకు మధ్య ఉన్న ఖాళీ ఉందా లేదా? ఉండకపోతే ఇవన్నీ అతుక్కుపోతాయి. మీరు ఇది మాట్లాడుకోండిరా నలుగురు కూర్చుని, అప్పుడు మీకు అర్థమవుతుంది. అదే సాధన. సాధన అంటే వేరే ఏం లేదు. అట్లాంటి సాధనలో అర్థం కానివి నన్ను అడగండి, ఎప్పుడైనా చెప్తా. అట్లాంటివి మేము చేయమండి. అట్లా పెద్ద పెద్ద పనులు మీరు చెప్తే ఎట్లా చేస్తామండి? ఏదో కాస్త కసుపు ఊడిపించమంటే అట్లాంటివి ఏదో చేస్తాం. చేయకండిరా. బ్రహ్మ విద్య చాలా గొప్పదిరా. అది చెప్పేవాడు అస్సలు దొరకడురా. ఈ ప్రపంచంలో దుర్భిణి పెట్టి గాలించినా కూడా మనకు అట్లాంటి వాడు దొరకడని చెప్పాడు. మనుష్యాణం సహస్రేషు వేల కొలది ప్రయత్నిస్తే యతతామపి సిద్ధానాం, ఎంతమందో ప్రయత్నించారట. వాళ్ళల్లో కూడా కశ్చిన్ మాం వేత్తి తత్వతః, తత్వతః నన్ను తెలిసిన వాడు ఒక్కడుంటాడు రా అన్నాడు. ఆ ఒక్కడు రామనాథం గారు. ఆయన మనకు దొరికాడు. మనం ఎంత పుణ్యం చేశామో, ఎంత అదృష్టవంతులమో అది పాడు చేసుకోవాకండి. దానికోసం ఎంత కష్టపడ్డానో, నాకు కష్టపడ్డ వాడికి ఆ విలువ తెలుస్తుందిరా. ఊరికే వచ్చిన వాడికి ఆ విలువ తెలియదురా. అందుకని నేను బాధపడుతున్నా, అంతకంటే ఏం లేదు. కష్టపడి సంపాదించుకున్న వాడికి ఆ డబ్బు విలువ తెలుస్తుంది. ఉద్దరికి ఖర్చు పెట్టేవాడికి వాడికి తెలియదు. మీరు ఇప్పుడు నీ లోపల, మన లోపల ఒక ఖాళీ ఉంది కదా. మన లోపల ఖాళీయే సుఖాన్ని, ఆ ఖాళీ పేరు మేము ఆకాశం అంటాము, సదాకాశం అంటాము కదా. ఇప్పుడు నువ్వు గుర్తిస్తున్నావు కాబట్టి అదే చిదాకాశం అవుతుంది. చిదాకాశం అక్కడెక్కడో బయట లేదు. ముందు నీ లోపలికి వెళ్ళు. నీ లోపలికి వెళితే నీ అవయవాలన్నీ నీకు కనపడుతున్నాయి. అవన్నీ సాకారాలు, గదిలో వస్తువుల్లాగా. ఆ గదిలో ఆ వస్తువులు ఉండాలంటే ఒక ఖాళీ ప్రదేశం ఉంటేనే అది ఉంటుంది. ఆ ఖాళీ ప్రదేశంలో ఒక ఖాళీ ప్రదేశం, అక్కడ ఏం లేదంటున్నావు కానీ ఉంది.
కదా. ఆ ఉన్న దాంట్లో ఇవన్నీ ఆకారం పొందినవి కనపడుతున్నాయి. ఇవన్నీ కలిసి అవన్నిటినీ నువ్వు వస్తువులుగా అనుకోరా కాసేపు. ఏవన్నిటినీ? నీ లోపల ఉన్న అవయవాలన్నిటినీ మీ ఇంట్లో ఉన్న సోఫాలు, కుర్చీలు, టేబుళ్ళు లాగా కాసేపు అనుకో. ఆ సోఫాలు, కుర్చీలు, టేబుళ్ళు ఉండాలంటే ఏం కావాలి? ఒక గది కావాలి, ఖాళీ కాదు, ఒక రూమ్ కావాలి. ఆ రూమ్ ఇది. ఈ గదిలో అవన్నీ పెట్టాం. ఇప్పుడు అందరూ గదిలో ఖాళీ ఉందని ఒప్పుకున్నారు, గదిలో సాధన చేస్తున్నారు. మీరు మీ లోపలికి వెళ్ళి ఇవన్నీ ఉన్నాయా లేవో, ఎవరి దగ్గరన్నా ఉండకపోతే ఇప్పుడే లేచి రండి. అమ్మో నా దగ్గర లేదమ్మా, గుండె కనపడలే, నాకు కిడ్నీ లేదు, అట్లా ఉంటే రండి ఇప్పుడే. ఖాళీ కూడా లేదు అన్నవాడు కూడా ఉంటే రండి. అవన్నీ అతుక్కున్నాయి. దీనికి చదువుక్కర్లేదురా అమ్మ, మీరు చదువుకున్నారు కాబట్టి మీకు ఇవన్నీ తెలిసేమో. ఏ చదువుకోకర్లే. ఎందుకంటే అబుద్ధయ అని తిట్టాడు, మాకు బుద్ధి ఉంది అని మనం ఇప్పుడు నిరూపించుకోవాలి. ఊరికే తిట్లు పడతామేమి? ఏమి ఆయన పెట్టి సాగుతున్నాడా మన్ని తిట్లు తిట్టడానికి? తిడితే మనం పడతామా? అసలే రామనాథం గారి పిల్లలు మేమేం ముష్టెత్తుకోవడానికి రాలే. ముష్టెత్తుకోవడం వాడు ఎవడో తెలుసునా? దేవుడిని అడుక్కుండేవాడు. దేవుడా 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 నాకు ఇయ్యయ్యా, నువ్వు ఇస్తే తప్ప నాకు గతి లేదు. బిచ్చగాడికి ఎంత ఇస్తారా? మహా ఇస్తే ₹1 ఇస్తాం, లేకపోతే ఇప్పుడు రూపాయి ఇస్తే వాడు మన మహానే కొట్టిపోతాడు కాబట్టి ఒక ₹10 ఇస్తాం. ఇవ్వం. అది కూడా ఆ ₹10 ఉంటే రేపు మనం కూరలు కొనుక్కోవచ్చులే అనుకుంటాం. అవునా కదా? అరే నువ్వు కోటీశ్వరుడురా, నీకు ఆ బిచ్చమెత్తుకుండే కర్మ ముందు వదిలిస్తాం. మా గురుదేవులు మమ్మల్ని ఏమనేవాళ్ళు తెలుసునా? ఆ ముష్టి చిప్ప అవతల పారేసిరా. ముష్టి చిప్ప చేతిలో పట్టుకున్నంత వరకు నువ్వు బిచ్చగాడివే. ఎందుకంటే ముష్టి చిప్ప అంటే అడుక్కోవడానికి వచ్చావురా, నువ్వు అడుక్కుంటున్నావు. నీకు ఇంత కష్టం వస్తే చాలు, దేవుడా దేవుడా నేను చచ్చేట్టు నడిచొస్తా నీ కొండకి, నాకేమన్నా అవన్నీ ఇచ్చేసేయి. ఎందుకు ఇవ్వాలి నీకు? పైగా ఏం చెయ్యకపోతే రేపు మళ్ళీ ఆయన్ని తిట్టని కూడా తిడతాడు వీడు. నేను చచ్చేట్టు కొండకి నడిచొస్తే కదా, ఫ్లైట్లో వెళ్ళి కొండ దర్శనం చేసుకొని 10,000 కట్టి వచ్చిన వాడికేమో అన్ని కోరికలు తీర్చావు. నేను కష్టపడి 10 మైళ్ళు నడిచొస్తే నాకేం దిగేవా? ఏ దేవుడు లేడు, ఏం లేడు బా, అట్లా కూడా అనగలవు కదా. నువ్వు చాలా సమర్థుడివి. అందుకని ఆ ముష్టి చిప్ప పారేయండి. ముష్టి చిప్ప, అడుక్కుండే చిప్ప పెట్టుకుని పోతే ఎంత పెట్టినా ఎంత పెడతారు కదా. నన్ను తెలుసుకుని నా దగ్గరికి వస్తే నువ్వు మళ్ళీ పోక్కర్లేదురా అని చెప్తున్నాడు. జన్మలకి నిన్ను పంపించనురా అని చెబుతున్నాడు. అందుకని నన్ను తెలుసుకోమంటున్నాడు. నన్ను తెలుసుకుంటే నాకేం లాభం అయ్యా అంటే ఏం లాభమో చెప్తున్నాడు. ముందు ఏమీ లేదు మీ దగ్గర అన్నారు. లోపల ఏం లేదు. ఏం లేదంటే ముందు కళ్ళు మూసుకోగానే ఏముండదు. ఏం కనబడుతుంది? చీకటి. చీకటి ఎందుకుందో తెలుసా మీకు? గది అంతా మనం మూసేసుకుంటే, గది మూసేసుకున్నాం, మన దగ్గర ఈ కిటికీలు ఉన్నాయి, ఇవన్నీ నవరంధ్రాలు. నవరంధ్రాలు కాదు, ఏకాదశ రంధ్రాలు. 9 కాకుండా 11 రంధ్రాలు. ఒకటి నాభి, బొడ్డు కూడా ఒక రంధ్రం. అదే అందులో నుంచే మనం అమ్మ కడుపులో ఆహారం అంతా బాగా మింగాం. సహస్రారం ఒకటి. దీన్ని మన అమ్మమ్మ మన నాయనమ్మ బాగా మూసి బాగా అంటి బాగా గట్టిగా చేసేసారు. కన్నం లేకుండా చేశారు. ఇది ఎట్లాంటి కన్నం అంటే
మనం అప్పుడప్పుడు బిల్డింగ్లో 2 గదులు పెట్టుకుని మధ్యలో ఒక సన్న గోడ కట్టుకుంటాం. అవసరం వస్తే ఈ గోడ కొట్టి పారేసి అక్కడ ఒక తలుపు పెట్టేసుకుంటే ఆ గది ఈ గది కలుస్తుంది. స్ట్రాంగ్ గోడ కాదు. మీకు అర్థమైందా? అట్లా సన్న గోడ కట్టారు ఇక్కడ. ఈ గోడ గనక, ఇది బ్రహ్మరంధ్రం, ఈ గోడ గనక ఓపెన్ చేస్తే ఇది ఒక గది, ఇదంతా ఒక గది. ఇది ఓపెన్ చేస్తే అయిపోయి. ఎట్లాంటి ఇల్లు కట్టుకున్నామో చూడండి. మన కొంప, అందరి కొంప ఇట్లాంటిదే. మీ మోడల్స్ వేరే ఉండొచ్చు కానీ ఏమిరా పైకప్పు కాదు, అసలు స్ట్రక్చర్ అంతా ఒకటే. నిన్ను ఈ పరమాత్మలో నుంచి వేరు చేసింది ఇక్కడ ఒక చిన్న ద్వారం. ఈ ద్వారాలన్నీ మొత్తం 11. నవద్వారపురి రమ్య. ఈ పట్టణం, ఈ ఇల్లు ఎట్లుందంటే, మన ఇల్లు 9 వాకిళ్ళు ఉన్నాయి. ఈ వాకిళ్ళు బయట నుంచి లోపలికి వెళ్ళి లోపల నుంచి బయటికి వచ్చి బయటి వస్తువులను లోపలికి తీసుకోవడానికి పనికొస్తాయి. అంటే లోపల నుంచి బయటికి వస్తాయి, బయటి వస్తువులను లోపలికి తీసుకెళ్తాయి, మళ్ళీ లోపలికి బయటికి పంపదు. మన తలుపులు ఎట్లుంటాయి చెప్పండారా? మన తలుపులు బయట నుంచి లోపలికి వెళ్ళచ్చు, లోపలికి టేబుల్లో అవి మళ్ళీ బయటికి కూడా వస్తాయి. అంటే మనకి 2 ways ఉన్నాయి, కానీ వీటికి 2 ways లేవు. ఎంతసేపు బయటికి వెళతాయి, తీసుకొస్తాయి, వస్తువులను లోపలికి తెస్తాయి. వస్తువులు ఏమిటంటే ఇక్కడ కర్మలు. ఇవే నా కళ్ళు బయటికి పోకుండా చూడవు, బయటికి పోవాలి కదా. అంటే నా చూపులు మాత్రమే బయటికి వెళతాయి, దాంతో ఒక వస్తువుని లాక్కొస్తాయి. ఎట్లా లాక్కొస్తాయి అంటే చూడండి, ఇదిగో దీన్ని లాక్కొస్తున్నాయి. ఈ ప్లేట్ చాలాసార్లు మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర కూర్చుంటుంది. ఇప్పుడు మీ దగ్గర నుంచి దీన్ని మళ్ళీ నాకు పంపించండి, మీకు చేతనైతే. 1 way అందుకు చెప్పా. ఇదే అనుభవం రా. ఒక్కసారి అనుభవిస్తే మళ్ళీ మర్చిపోలేరు. ఎట్లా మర్చిపోతారు చెప్పండి? అందుకే శ్రవణం చేస్తుంటేనే నీకు సమాధి రావాలి. ప్రబోధ సమయే. ఎట్లొస్తుందండి అంటే, ఇప్పుడు లోపలికి వెళ్ళు, లోపల జీవుడిని కనుక్కో, ఉన్నాడా లేదా కనుక్కో. వాడి ఆకారం కదండి అంటే, ఆకారం కాదు, నేను చెప్పా ఇందాకే. ఆకారం ఉన్నవాడిని ఎవడైనా కనుక్కుంటాడు కదా. నిరాకారాన్ని కనుక్కో. నిరాకారం ఎక్కడుందో కూడా చూపిస్తున్నా మీకు. ఎక్కడుంది అమ్మా? అదే నీ లోపల. ఎక్కడ? నీ గుండె, నీ అవయవాలు అన్నీ ఏ ఖాళీలో ఉన్నాయో ఆ ఖాళీ అంతా. ఆ ఖాళీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? నఖశిఖ పర్యంతం ఉంది కదా. అందులో వస్తువులు కూడా ఉన్నాయి. వస్తువులు ఉంటే కూడా ఆ వస్తువులు ఖాళీలోనే ఉన్నాయి. కాబట్టి నువ్వు ఎంత మేర నఖశిఖ పర్యంతం నీ శరీరం అని అంటున్నావో అదంతా కూడా ఖాళీయే ఉంది. ఒకచోట ఖాళీలో గుండె పూరించింది, ఒకచోట ఖాళీలో కిడ్నీ పూరించింది. బట్ దాని కింద ఇప్పుడు ఇక్కడ టేబుల్ ఉందిరా, ఈ టేబుల్ కింద ఏముంది? నేలే ఉంది. మీకు అట్లా అర్థం చేసుకోవాలి. మీ లోపలంతా ఒక ఖాళీ ఉంది. ఆ ఉంది అంటున్నారే, ఆ ఉంది అని ఏది ఉంది? ఖాళీ ఉంది అని. ఆ ఖాళీని ఎట్లా గుర్తిస్తున్నారో ఆ ఖాళీయే జీవుడు అనండి. ఇప్పటి వరకు మన మొత్తం జీవుడు. అమ్మాయి ఇదే చెప్పేశారు అనవాకంటారా? ఏ మాట మాట్లాడాలన్నా కొంచెం భయమే, మాకు చాలా భయం. మీరు అప్పుడు చెప్పారమ్మా, చెప్తానురా, ఎందుకంటే నువ్వు అక్కడి దాకా రావు కాబట్టి. అన్నీ చెప్తారు, మళ్ళీ ఏం అది కాదు ఇలా ఇది కాదంటారు. అది ఏం చేయమంటావు? అందుకు జాగ్రత్తగా. ఖాళీ అందరికీ కనపడింది కదా. ఇప్పుడు మెల్లగా ఇంకా కాస్త లోపలికి దిగుదాం.
ఇందాక ఏం చేసాం మనం? ఆమెకి నాకు మధ్య ఉన్న ఖాళీని గుర్తించాం కదా. ఇక్కడ కావాలంటే ఏమన్నా వస్తువు పెట్టచ్చు, అంటే ఖాళీ ఉంది అని మనం కన్ఫర్మ్ చేసుకున్నాం. అట్లాంటిది మన లోపలికి వెళ్ళమన్నాను. మన లోపల కూడా ఖాళీ ఉంది. ఆ ఖాళీ ఎక్కడిదంటే ఈ ఖాళీ యొక్క ప్రతిబింబం. అది మర్చిపోవాకండి. ఏ ఖాళీ ప్రతిబింబం? బయట అంత ఖాళీ. బయట ఖాళీలో ఇక మనం అందరం కూర్చున్నాం. ఈ బయట ఖాళీకి ఈ లోపలి ఖాళీకి ఇదో చిన్న గది, ఇదో పెద్ద గది అనుకోండి కాసేపు. ఆ రెండిటికి మధ్య ఇక్కడ ఒక ద్వారం ఉంది. ఈ ద్వారం ఎట్లా ఉందంటే ద్వారం లాగా లేదు. ఇది మధ్య ఒక చాలా తేలికపాటి గోడ. మనం తడిక పెట్టి దాన్ని ఫిల్ చేస్తారు చూడండి, కడ్డీ పరిధి పెట్టి దాన్ని ఫిల్ చేసేస్తారు కడ్డీలు కట్టి. అవసరమైతే దాన్ని మళ్ళీ ప్లాస్టరింగ్ చేసేసి మనకు గోడలాగే కనపడుతుంది, రంగులు కూడా వేస్తారు. మనకు గుర్తుంటుంది అనమాట. ఇది అక్కర్లేనప్పుడు ఇంత మేర కనుక ఇది తీసేయగలిగితే గోడ డిస్టర్బ్ అవ్వదు. ఆ గదిలోంచి ఈ గదిలోకి వెళ్ళిపోవచ్చు కదా. అంటే ఈ గదిని ఆ గదిలో కలపచ్చు. అట్లా ముందు మీరు లోపల ఓ చిన్న గది వెతుక్కోండి. ఉన్నదని అందరూ ఒప్పుకున్నారు కదా, ఎవరికి డౌట్ లేదు. సరే, కళ్ళు మూసుకోగానే చీకటి కనపడుతుంది. అక్కడ ఉన్నాం మనం ఇప్పుడు కదా. ఈ చీకటికి కారణం ఏమిటి అంటే అందరు కళ్ళు మూసుకోండి, చూడండి. చీకటే ఉంది మొట్టమొదట, స్ట్రాంగ్ చీకటి కదా. ఇంకా కాసేపు ఉంటే చిమ్మ చీకటి. ఈ చీకటి ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ఇన్ని లైట్లు వెలుగుతూ ఉంటే లేదా బయట సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటే మనకు చీకటి ఎందుకు వచ్చింది అంటే మన గదులు అడ్డం వచ్చినాయి. అంటే మన శరీరమే అడ్డొచ్చింది. ఎవరికి? లోపల కాంతి లేకుండా ఉండడం కోసం. అటువంటి చోట ఇది చాలా కేర్ఫుల్గా వినాల్సింది మీరు ఇప్పుడు చెప్పే మాట. మనం చీకటి గదిలో ఏమన్నా వస్తువులు కనపడాలంటే ఏం చేస్తాం? లైట్. కరెంట్లు లేవులేమ్మా మాకు, మేము ఒక బుడ్డి దీపం వెలిగించుకుంటాం, చిన్న దీపం వెలిగించుకుంటాం. దీపం ఏం చేస్తుందంటే నీ గదిలో ఉన్న వాటిని మాత్రమే చూపిస్తుంది, బయట వాటిని చూపించదు. ఎందుకని నీ గదిలో వాటినే చూపిస్తోందంటే నా గదిలోనే చీకటి ఉంది కాబట్టి. బయట చీకటి ఉందని నాకు తెలియదు కదా. బయట ఖాళీ ఉందని నాకు తెలుసు, కానీ నాలో ఖాళీయే నాకు తెలియదు. ఇప్పుడు నా ఖాళీని నేను వెతుక్కుంటున్నా. నా ఖాళీలో నాకంతా చీకటిగా కనపడుతోంది, వస్తువులు కూడా నాకు కనపడటల్లా. మీకంతా చీకటే కనపడింది కదా, వస్తువులు కనపడలే. ఇప్పుడు వస్తువులు కనపడాలంటే నేను ఒక చిన్న దీపం వెలిగించుకోవాలి. ఆ ఖాళీ కనపడాలి, ఖాళీలో వస్తువులు కూడా కనపడాలి. మీకు అందరికి కనపడుతున్నాయి ఇప్పుడే, గుండె కనపడుతోంది కదా. ఎట్లా కనపడిందో అంటే ఒక దీపం వెలిగించుకున్నావు. ఆ దీపం పేరు జ్ఞానం. చాలా జాగ్రత్తగా వినండి. ఆ దీపం ఏం చేస్తోంది? నీ జ్ఞానం, నా జ్ఞానం ప్రజ్ఞ ఒకటి కాదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. జ్ఞానం అనేది నీ బుద్ధిలో పడ్డ పరమాత్మ యొక్క ప్రతిబింబ చైతన్యం. అది ప్రతిబింబం కాబట్టి అది చాలా లిమిటెడ్. అది నీ గది వరకే చూపగలదు. నీ గది అంటే నీ ఇల్లు, నీ ఇల్లు వరకే చూపగలదు. అది నీ ఇంట్లో ఉన్న వస్తువులు చూపగలదు. నీ ఇంట్లో ఉన్న వస్తువులు అంటే ఏమిటంటే నీ ఫిజికల్ బాడీలో గుండెలు, నీ అవన్నీ స్థూల శరీరం అంతా, నీ సూక్ష్మ శరీరం అంతా, నీ కారణ శరీరంలో లోపల దాచుకున్న బీరువా మాత్రమే బీరువాల్లో ఉన్న వస్తువులు చూపించదు. బీరువాల్లో ఏమున్నాయండి? వాసనలు ఉన్నాయండి. ఎన్నున్నాయండి? జన్మలకి కావలసినన్ని ఉన్నాయి. కానీ బీరువా ఉంది, కారణ శరీరం ఉంది, ఉందా లేదా? ఇవి మాత్రమే చూపిస్తుంది నీ జ్ఞానం. నీ శరీరంలో ఉన్న వాటిని మాత్రమే. వాటితో పాటు నీకెంత ఆస్తి ఉంది చెప్తుంది, నీకెంతమంది పిల్లలు ఉన్నారు చెప్తుంది, నీకెంత ధనం ఉంది చెప్తుంది,
ఏ మూల అక్కడెక్కడో పొలాలు ఉన్నాయి, కానీ నీ లోపల ఒకటి చెప్తోంది నీకు, ఆ పొలం నీది. జాగ్రత్తగా వినండి, ఇదే పట్టుకోవలసిన మార్గం. ఏమేం చెప్పింది? నీకున్న ఆస్తి చెప్పింది, నీకున్న భార్య చెప్పింది, నీకున్న పిల్లలు చెప్పేసింది, మొత్తం 3 చెప్పింది. నీకున్న ధనం, ఇందాక నీ దగ్గరున్న గుండె, ఊపిరితిత్తులు, కండరాలు, అదే సప్తధాతువులు, అవేమో ఫిజికల్గా ఉన్నాయి అని చెప్పింది, నిజంగా ఉన్నాయి. ఆయన మీకు అందరికీ అర్థమవుతోందా? బాగా అర్థం చేసుకోండారా. ఇంతకంటే ఇంకా తేలికగా చెప్పడం నాకు చేత కాదు. ఇంకా ఎవడైనా మహానుభావుడు చెప్పేవాడు కనుక మీకు దొరికితే హాయిగా వెళ్ళండి, నేర్చుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ నేను చెప్పిన మార్గంలో, అంటే నా గురుదేవులు నాకు చెప్పింది, అమ్మ నువ్వు ఎట్లా నేర్చుకున్నావో అట్లా చెప్పన్నారు, నేను అట్లాగే చెప్తున్నా మీకు. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే, మన లోపల ఉన్నటువంటి ఖాళీని మీరందరూ ఒప్పుకున్నారు. ఆ ఖాళీలో ఉన్న వస్తువులు మీకు కనపడుతూ నిజంగా ఉన్నాయి అనుకున్న వస్తువులతో పాటు లేని వస్తువులు కూడా కొన్ని కనపడుతున్నాయి. ఏమిటి ఆ లేని వస్తువులు? లేని వస్తువులు ఏమిటి? పొలం లేదంటలే నేను, ఆ పొలం నీది. ఆ భార్య లేదంటలే, ఆ భార్య నీది. ఆ కొడుకు నీవాడు. వాళ్ళు ఇందాకటి గుండె ఊపిరితిత్తుల్లాగా లేరు, మరి ఎట్లా ఉన్నారు? ఖాళీని ఎట్లా చూసావో అట్లా చూస్తున్నావు, సుఖాన్ని దుఃఖాన్ని ఎట్లా చూసావో అట్లా చూసావు కదా. మరి ఆ భార్య చచ్చిపోతేనో, భార్యో భర్తో, అమ్మ నేను ఇట్లాంటి మాటలే మాట్లాడాల్సి వస్తుంది, అవి ఎవరికి వాళ్ళు అప్లై చేసుకోవాకండి, అరే మమ్మల్ని ఇంత మాటలు అంటున్నారేంటి అని, అట్లా కాదు. మీకు అది పోతే కూడా మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను నేను ఈ మాట. ఇందాకేమన్నాము? పొలం పోమని అంటలే, ఆ పొలం నాది అన్నదేదో సుఖం ఎక్కడ నీ దగ్గర ఆకారం లేకుండా నీ దగ్గర దాక్కుని ఉందో ఉంది కదా. సుఖం దుఃఖం ఆకారం లేనివన్నీ చూపించాను కదా. నీ ఖాళీ కన్నా ఆకారం ఉంది, కానీ నీ సుఖ దుఃఖానికి ఆకారం లేదు. అట్లాగే నాకు ఫలానా చోట 10 ఎకరాల పొలం ఉన్నది, 10 ఎకరాలు అక్కడ ఉంది, అది నేను కాదంటలే. ఈ ఉన్నది అన్నది ఇది పోతే నువ్వు ఏడుస్తున్నావు. ఇప్పుడు నీకేం పోయిందంటే నీ ఏడుపు వచ్చింది చెప్పండి? నీ దగ్గర అది నాది, ఈ భార్య నాది, ఈ కొడుకు నాది. ఆ కొడుకు నీది కాదు, ఆ కొడుకు ఈ ప్రపంచంలో ఒకడు, ఆ భార్య ఈ ప్రపంచంలో ఒకటి, ఆ స్థలం ఈ భూభాగంలో ఒకటి. కానీ నీకు నాది అంటున్నావే, అది నీ ప్రపంచం కదా, అది నీ ప్రపంచం. అర్థమైందా? కాదు, అంత తేలిగ్గా అవుతుందా అది? ప్రయత్నించండి రా కదా. ఎప్పుడైతే ఇంకా కాస్త దిగండి, ఇంకా తప్పదు, నా ఎంట దిగండి. మీరు కింద పడితే నేను పట్టుకుంటా, అక్కడ నాకు చాలా ధైర్యం ఉంది, నేను గజ ఈతగాడిని, నాకు భయం లేదు. మీరు దిగాలి. అయితే దిగకుండా పైన కూర్చొని ఏందో అమ్మగారు చెప్తున్నారు లేదు విందాంలే అంటే అది విన్నట్టే ఉంటుంది. ఇప్పుడు ఇందాక ఏం చెప్పాను? పొలం అక్కడే ఉంటుంది, భార్యాభర్త వాడు అక్కడే ఉంటాడు, వాడితో మీకు సంబంధం లేదు. వాడు కర్మ కొద్దీ ఉంటే ఉంటాడు, వాడు కర్మ పోతే వాడే పోతాడు కదా. నాకు ఉన్నది అని ఉన్నదే నీతో, నీ ఖాళీ ఎట్లా ఉన్నది అని నీకు తెలిసిందో, నీ కష్టసుఖాలు ఉన్నాయి అని నీకు ఎట్లా తెలిసిందో, అట్లా ఇది కూడా ఉంది అని తెలుస్తోంది నీకు. ఆ తెలియడం వల్ల తెలిసిందా తెలియలేదా? ఎక్కడుంది ఆ తెలిసింది? ఎక్కడుంది? నీలో. దానికి ఆకారం ఉందా? లేదు. నీ పిల్లవాడు దగ్గరికి వచ్చాడు అనుకోండి, పిల్లవాడు దగ్గరికి వచ్చాడు, వాళ్ళ ఆమె ఒక పిల్లవాడిని ఎత్తుకొచ్చింది, ఈమె ఒక పిల్లవాడిని ఎత్తుకొచ్చింది, నాకు ఒక పిల్లవాడు ఉన్నాడు,
నా పిల్లవాడు ఇప్పుడు 3 పిల్లలు నా దగ్గరికి వచ్చారు అనుకోండి, కాసేపు గబుక్కున నాకు నా పిల్లవాడిని ఎత్తుకుంటా. బాగా చూడండి, వాడు కూడా అట్లాంటి పిల్లలే కదా. ఎందుకు నేను నా పిల్లవాడిని ఎత్తుకున్నానో, వీడు నా అనేటువంటిది నా లోపల ఉందా లేదా? అది వీడిని ఎత్తుకోమని చెప్పింది నాకు. వీడిని ఎత్తుకోగానే నా లోపల ఒక ఎమోషన్స్ స్టార్ట్ అయినాయి, ఒక ఫీలింగ్స్. అట్లా ఆమె ఎవరినో, చాలామంది అక్కడ ఆడవాళ్ళు అందరు ఉన్నారు, నా భార్యే కనపడింది అక్కడ. ఇది నా భార్య అన్నది నా లోపల ఉంది. నా లోపల ఒక ఫీలింగ్స్ వచ్చినాయి. మీకు ఇట్లా చెప్తే అర్థమవుతుందని చెప్తున్నారా? అయిందా? అర్థమైందా? ఇప్పుడు ఆ ఫీలింగ్ను అనుభవించేవాడెవడు? నేను అనుకోకండి, నోటికి వచ్చినట్టు మాట్లాడితే చంపేస్తా. ఎవరికి నేనని పేరు పెట్టాను ఇప్పటిదాకా? ఎవరికి పెట్టలే నేను. నీ లోపల ఒక ఖాళీ ఉంది, దాన్ని జీవుడు అని చెప్పాను నేను ఇందాక. అది మర్చిపోవద్దని చెప్పా, అది కాషన్ కూడా ఇచ్చా మీకు. అని వెంటనే నేను అన్నారు. అసలు ఇంకా నేను లేదు. అందుకే నోటికి వచ్చినట్టు మాట్లాడవాకండి. మీరు లోపలికి దిగండి. నీళ్లలో దిగినవాడు మాట్లాడు, భయపడి చస్తూ ఉంటాడు కదా. మిమ్మల్ని భయపడకుండా ఉండడానికి నేను బాగా ఈత వచ్చు, నేను ఇక్కడే ఉన్నానని చెప్తున్నా మీకు. నేను అట్లా కాకుండా ఒడ్డున కూర్చుని నేను అన్నవాడు ఒడ్డున కూర్చుని మాట్లాడాడు. మీకు నేనని చెప్పలే అసలు. నేను మాట్లాడవాకండి, జాగ్రత్తగా ఉండండి, పిచ్చి పిచ్చిగా ఉండవాకండారా. ఇది ఎవడు చెప్పడరా, ఎవడు చెప్పడరా అని సొంత డబ్బా నేను కొట్టుకోలేక వస్తున్నా. మరి నన్నేం చేయమంటారా? మీ లోపల ఒక ఖాళీ ఉంది అన్నానే, ఆ ఖాళీకే కదా మనం జీవుడు అని పేరు పెట్టాము. ఆ ఖాళీ కనపడాలనే కదా ఆ బుద్ధి నుంచి ఒక ప్రతిబింబాన్ని జ్ఞానం అనేటువంటి దాంతో లైట్ చిన్న బుడ్డి వెలిగించుకొని చూసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఎవరికి కలిగింది అంటే ఆ ఖాళీ ప్రదేశానికే అనుభవం దానికే రావాలి. సుఖానుభవమైనా దుఃఖానుభవమైనా నా కొడుకు అనేటువంటి ఆ అఫెక్షన్ అయినా అటువంటి ఎమోషన్స్ అయినా దానికే రావాలి. అది ఎక్కడుంది? నఖశిఖ పర్యంతం ఉంది. నా మోకాళ్ళ, నాకు ఆ అరికాల దగ్గర నుంచి నా బ్రహ్మరంధ్రం వరకు ఉండే ఆ ఖాళీకి అది ఉంది. అందులో ఒక జ్ఞానం ఉంది. జ్ఞానం అంటే తెలివి, స్ఫురణ. ఆ స్ఫురణ మీకు ఇప్పుడు కలుగుతోంది. ఆ స్ఫురణే మీకు గుండెని చూపించింది. ఆ స్ఫురణే మీకు శరీరంలో ఉన్న అవయవాల్ని చూపించింది. ఆ స్ఫురణే అది నీకు భార్య అని చెప్పింది. ఆ స్ఫురణే వాడు నీ కొడుకు, వాడు వేరే కొడుకు అని చెప్పింది. చెప్తున్నదా లేదా లోపల? ఎవరు చెప్పారు ఈ మాటలన్నీ? నీ స్ఫురణ చెప్పింది కదా. నీ స్ఫురణను తీసుకెళ్ళి, జాగ్రత్తగా వినండి, నా ఇంట్లో దీపం ఇవన్నీ చూపించింది కదా. నీ చిన్న దీపం వెలిగించుకున్నాను, ఆ దీపం పేరు జ్ఞానం అని చెప్పాను. అది ఈ వస్తువులన్నీ చూపించింది కదా. సుఖ దుఃఖాలు చూపించింది, నా మూడిని చూపించింది. అవి కాదు, ఆ పొలంగా చూపించలే, అవి నావి అని. వాటి వల్ల కలిగేటువంటి ఎక్స్పీరియన్స్, అనుభవాన్ని నాకు చూపిస్తోంది. ఈ దీపాన్ని, మన ఇంట్లో దీపం అన్నీ చూపించింది, మనకు తెలుసు. ఈ దీపాన్ని తీసుకెళ్ళి బయటికి తీసుకురండి, బయట పెట్టండి, సూర్యుడి ముందర. మీ దీపం వెలుగుతుందా? వెలగదు. ఎందుకని వెలగదు? అది వెలుగుతూనే ఉంటుంది. అది వెలుగుతూనే ఉంటుంది. కానీ బయట పెడితే దీపం సూర్యుడి ముందర డ్యూటీ అంటారు. సూర్యుడి ముందర డ్యూటీ వెలగదు. వెలగదు అంటే ఆరిపోతుందా? సూర్యకాంతి ముందర డ్యూటీ వెలుగు చిన్నదైపోతుంది. సూర్యకాంతి ముందర
దివిటీ వెలుగు చిన్నదైపోతుంది. అందుకని నీ జ్ఞానం నీ లోపల ఉన్నదాన్ని తెలుసుకోవడానికే పనికొస్తుంది. దీన్ని గనక బయటికి పంపాలంటే, నీ జ్ఞానాన్ని బయటికి పంపాలంటే, బయటికి పంపుతున్నావు. ఇప్పుడు చూపిస్తా నీ జ్ఞానాన్ని ఎట్లా బయటికి పంపుతున్నావు. బయటికంటే చచ్చిపోయిన వాడికి, సావబోయేవాడికి, వాడికి ఏమవుతుంది? మనం చెప్పుకున్న మాటలో తెలివి తప్పింది, ప్రాణం పోయింది, 2 మాటలు వస్తున్నాయి. తెలివి అనేది పోదు, తెలివి పోయింది, ప్రాణం తప్పింది అనకూడదు. తెలివి తప్పింది, ప్రాణం పోయింది, 2 మాటలు వచ్చినాయి. జాగ్రత్తగా వినండి. ప్రాణం ముందు పోదు, ముందు తెలివి తప్పాలి. తెలివి తప్పింది అంటే అర్థం ఏమిటి? తెలివి దాని ప్రాపర్ ఛానల్లో ఉండకుండా వేరే ఛానల్కి వెళ్ళింది. ఇందాక తెలివి అంటే ప్రజ్ఞ, అక్కడ బయట ప్రజ్ఞ, అది నా లోపలికి వచ్చి తెలివి అయింది, నా లోపలికి వచ్చి జ్ఞానం అయింది కదా. అందుకే అది ప్రజ్ఞ, ఇది విభూతి. ప్రతిబింబానికి విభూతి అనే పేరు పెట్టాం కదా. ఇది ప్రతిబింబంగా ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్క కుండలో ఒక్కొక్కడు పడ్డాడు కదా. కుండలో పడ్డది మరి ప్రతిబింబమా బింబమా? ఈ ప్రతిబింబము బింబము పడాలంటే, ఒక బింబం ప్రతిబింబంగా పడాలంటే ఈ మధ్యలో గ్యాప్ ఉండాలి. ఇంక మధ్యలో ఇంకో వస్తువు ఉండకూడదు. గ్యాప్ ఉండాలి అంటే అదే అర్థం. మధ్యలో ఇంకొక వస్తువు ఉండకూడదు. ఇప్పుడు అక్కడ ఇంకొక వస్తువు అడ్డం పడింది నాకు. ఏం అడ్డం పడింది అంటే, ఈ జన్మ నాకు అయిపోయింది, నేను ఇంకొక జన్మకి వెళ్ళాలి. ఇంకో జన్మకి వెళ్ళాలంటే ఎవడెవడు ఏ ఏ కోరికలు కోరుకుంటూ దేహాన్ని వదులుతాడో వాడు ఆ జన్మకి వెళతాడు కదా. అది కదా. ఎవడెవడు మరణ సమయంలో ఏం కోరికలు కోరుకుంటూ, సాధారణంగా ఏం కోరికలు కోరుకుంటా అంటే, నా అమెరికాలో నా మనవడు ఇంకా రాలేదే, వాడెవడో ఆ 10 ఎకరాల పొలము మళ్ళీ నాకు రాసి ఇయ్యలేదే, ఇట్లాంటివే అనుకుంటూ ఉంటారు. అందుకనే మన పెద్దలు ఏం చెప్పారంటే, అట్లా అనుకుంటూ చచ్చిపోయినావు కదా, అంటే ఆ మనవాడిని అనుకుంటూనో, ఆ పొలం అనుకుంటూనో, లేకపోతే ఆ ఇల్లు అనుకుంటూనో అట్లా చచ్చిపోయినావు కదా, అందుకని మళ్ళీ అక్కడే పుడుతున్నావు అని. అందుకే మా తాత పుట్టాడు, వాడి మనవడు పుట్టాడు అనుకుంటూ ఉంటారు. అంటే వాడి కోరిక అదన్నమాట. ఎవడెవడు ఏది అనుకుంటూ వాడి ప్రాణం వదులుతాడో ఆ చోట్లోకి మళ్ళీ వాడు రావాలి. అంటే వాడు నెక్స్ట్ బర్త్ కన్ఫామ్ అయితే కానీ వాడు చావడు. నెక్స్ట్ బర్త్ కన్ఫర్మ్ కావడం అంటే వీడి ఆలోచనలో ఆ బర్త్ కావాలి. అది కూడా నిరాకారమే. దానికి తగ్గ వాసన నా బీరువాలో ఉంది. ఆ బీరువాలో ఉన్న వాసన నా ప్రజ్ఞకు, నా జ్ఞానానికి అడ్డం పడింది. తెలివి తప్పింది. అర్థమైందా? తెలివి తప్పింది అంటే ఏమిటి? ఆ కరెంటు పాస్ అవ్వకుండా, ప్రతిబింబం పడకుండా ఈ వాసన అడ్డుపడింది. ఏ వాసన? ఆత్మజ్ఞుడికి ఇంకో జన్మ లేదు అని ఎందుకంటున్నారంటే, వాడి ఆ వాసన వేయించుకున్నాడు. అక్కడ వాసన పెడదామంటే లేదు. అది సంపాదించుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే, ఈ జ్ఞానం అనే ప్రజ్ఞలో నుంచి జ్ఞానం అనేటువంటి ప్రతిబింబం పడింది కదా. ఈ ప్రతిబింబం పడకుండా ఇక్కడ మధ్యనే అడ్డం పెట్టాను అనుకో, ఇప్పుడు ఇక్కడ జ్ఞానం ప్రతిబింబం ఆ బింబం అక్కడే ఉంటుంది, ప్రతిబింబం పడదు. అందుకని తెలివి తప్పింది. అర్థమైందా? ఎప్పుడైతే తెలివి తప్పిందో ఈ ప్రాణం కాస్త వెళ్ళిపోతాను. అసలు ఈ ప్రాణం ఎవరు, ఈ తెలివి ఎవరు అంటే, మొట్టమొదట వ్యక్తమైంది అని చెప్పామే. అవ్యక్తమైన పరమాత్మ చైతన్యం వ్యక్తమైంది అన్నామే, వ్యక్తి కాలే. చాలా జాగ్రత్తగా వినండి. పరమాత్మ చైతన్యం వ్యక్తమైంది అంటున్నాం కదా. పరమాత్మ చైతన్యం అంటే అందులో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి సత్తు, ఒకటి చిత్తు కదా. ఆ సత్తేమో నా శరీరంలో జ్ఞానశక్తి, క్రియాశక్తి 2 శక్తులైంది. ఆ సత్ అనేటువంటిది నా శరీరంలో ఏమైంది?
ఒకటి ఆ చిత్తేమో జ్ఞానశక్తి, ఆ సత్తేమో క్రియాశక్తి. వాళ్ళిద్దరూ అమ్మా నాన్న మనకిద్దరికి. మనందరికీ ఎవరు? ఇప్పుడు మన అమ్మా నాన్న ఇద్దరేమైనా అమ్మా నాన్న రాబట్టి ఈ చోట్లో ఈ వస్తువులన్నీ ఉండి ఇవి ఉన్నాయి. ఇందులో మొట్టమొదట జ్ఞానం అనేటువంటి ప్రతిబింబం ముందెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయిందంటే పోరే తప్పింది, తెలివి తప్పింది. దాని రూటు మధ్యలో ఒకటి అడ్డం వేసుకుంది, అందుకని ప్రతిబింబం పడలే కదా. అర్థమవుతోంది కదా. ప్రతిబింబం పడడానికి అవకాశం లేదు. వెంటనే ఈ క్రియాశక్తి అయినటువంటి మనలో కదిలేవి అవి రెండే. మొత్తం మన శరీరంలో గతిలో ఉన్నవి. అవ్యక్తమైన శక్తి స్థితిలో ఉంటుంది. అది వ్యక్తం అవ్వాలంటే గతిలోకి రావాలి. ఎప్పుడూ కూడా స్థితిలో ఉన్నది చలనం లేకుండా కదలదు. అది ఏమీ పని లేదు దానికి. అసలు గతిలో ఉన్నదే కదలాలి. గతిలో ఉన్నవి మన దగ్గర రెండు ఉన్నాయి. ఒకటి మనస్సు, క్షణం కూడా కూర్చోదు. రెండోది ప్రాణం. మనస్సుకి ఏముంది? మనస్సు జడమే. మళ్ళీ మనస్సుకు జ్ఞానం ఉంది, అది కదిలిస్తూ ఉంటుంది. అర్థమవుతోందా? ఎప్పుడైతే ఆ జ్ఞానం గతి తప్పిందో, తెలివి తప్పిందో, ఈ ప్రాణం ఆటోమేటిక్గా పోయిందంటే వీళ్ళిద్దరు ఏమైనారు? ఇద్దరు దొంగలు వచ్చారు, ఇద్దరు పోయినారు. వచ్చారా అంటే రాలేదు. వాళ్ళ విభూతులు వచ్చినాయి, విభూతులు మళ్ళీ వెళ్ళిపోయినాయి. దాన్ని మరణం అంటున్నాం. మరి మళ్ళీ ఎందుకు తీసుకుందంటే మళ్ళీ ఎన్నిసార్లు అయినా మళ్ళీ వ్యక్తం అవుతుంది. అదే పుట్టుక, అదే చావు. మీకు అర్థమైందా? ఏమ్మా ఇప్పుడు వినండి. ఇంత కొంచెం చెప్పానురా, ఇంత పారాగ్రాఫ్ పాఠం అంత అయింది. ఎంత మీకు అర్థమైందో పరమాత్మకు ఒకడికే తెలియాలి, నాకు తెలియదు. విను. 3 శరీరాలు నీవు కాదు. నీవు కాదు అంటే ఏమిటి? నువ్వు నేను నేను అంటున్నావే, అసలు నువ్వు కాదు. ఆ ఖాళీ ఏదో, ఈ ఖాళీ అదే కదా. ఇందులో నీకు ఒక్క చోట కూడా నువ్వు జీవుడివని కానీ నీవని కానీ నేను పేరు పెట్టలే కదా. నువ్వేమనుకుంటున్నావు? ఆ పెళ్ళాన్ని నాది, ఆ ఆస్తి నాది, ఆ డబ్బులు నావి అని ఎట్లనుకున్నావు? సుఖం నాది, ఆకారం లేనివన్నీ నీకంటున్నావు. అవునా కాదా? అవన్నీ నావి అంటున్నావు నువ్వు. అవి నీవు కాదు. నీ ఆలోచనలు, నీ మనోభావాలు, నీ సుఖదుఖాలు నీచే చూడబడుతున్నాయి. చూడు, ఇక్కడ మీరు జీవుడిని పట్టుకోవాలి. జీవుడు మీకు ఇక్కడ దొరుకుతాడు. ఎట్లా దొరుకుతాడు అంటే ఈ అవయవాలు ఏవి కాకుండా, ఈ ఘటం కాకుండా దీని లోపల ఒక ఖాళీ ప్రదేశం ఉంది అని చెప్పాను. ఆ ఖాళీ నథింగ్ బట్ దట్ ఖాళీ. ఇది బయటి ఖాళీ. ముందు లోపలి ఖాళీలోనే వెతుక్కోండి. బయటి ఖాళీలో మీకు అంత దొరకదు, ఎందుకంటే అది చాలా వైడ్. వెతుక్కోలేవు, నువ్వు కనుక్కోలేవు. నీ దగ్గర దాంట్లోనే నువ్వు వెతుక్కో. ఏమ్మా ఇవన్నీ ఇప్పుడు అవన్నీ నీకు ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు. ఈ సుఖదుఖాలన్నీ నీచే చూడబడుతూ అనుభవిస్తబడుతూ ఉన్నాయి. చూడు, గమనించు. వాటిని అనుభవిస్తున్నావు నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు. నీకు ఎమోషన్స్ వస్తున్నాయి. ఎమోషన్ అనేది అనుభవమే కదా, నువ్వు అనుభవిస్తున్నావు. చూడు, అది నీ మనోభావం, దానికి రూపం లేదు. ఏమా అవన్నీ ఆబ్జెక్ట్స్. ఏవన్నీ ఆబ్జెక్ట్స్? నువ్వు అనుభవించినవన్నీ. ఎందుకంటే అవి నీకు కనపడుతున్నాయి. నిరాకారమైనా నీకు కనపడింది, ఖాళీ నీకు కనపడింది కదా, నీ అనుభవాలు నీకు కనపడుతున్నాయి కదా. ఇవన్నీ ఆబ్జెక్ట్స్. మరి సబ్జెక్టు నీవు. ఇప్పుడు నీవు వచ్చావు. ఎవడు నీవు అంటే ఇంత మేర ఉన్నదాన్ని నేను అని అభిమానిస్తున్నావే, ఆ నేను కూడా నిజంగా లేదు. నువ్వు ఇందా నుంచి అభిమానించావు అంటున్నాను. అవి నీవు అని అభిమానిస్తున్నావు. నీకంటే అవి
అవి ఆబ్జెక్టులు. ఆబ్జెక్ట్ అనుభవించాలంటే ఒక సబ్జెక్ట్ ఉండి తీరాలి కదా. ఈ ప్రపంచం అకర్తృకమా సకర్తృకమా అని ఒక క్వశ్చన్ మళ్ళీ శాస్త్రంలో. దీనికి కర్త ఉన్నాడా, కర్త లేడా? కర్త లేకపోతే కర్మ జరగడానికి వీల్లేదు. ఒక కర్త ఉండి తీరాలి. ఎవడు కర్త? ఇప్పుడు వస్తున్నాడు జీవుడు, వెళ్ళగా చూపిస్తాం మీకు వాడిని. ఎక్కడి నుంచి వస్తాడో మీకు కనపడతాడు. ఇవన్నీ ఆబ్జెక్ట్స్ అని ఒప్పుకున్నావు కాబట్టి, నువ్వు ఒప్పుకుండా కాదు, ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే వాటి అనుభవాలన్నీ నీకే వస్తున్నాయి, కనపడుతున్నాయి. ఇవన్నీ అనుభవానికి వస్తున్నవన్నీ సబ్జెక్టులు కాకూడదు, ఆబ్జెక్టు కావాలి కదా. అప్పుడు ఒక సబ్జెక్టు కాడు ఉండి తీరాలి. అనుభవం కావాలంటే సబ్జెక్టు అనుభవం రావాలి, ఒకటి ఉండాలి. ఆ అనుభవిస్తున్నవాడు ఎవడంటే, ఇందాక చెప్పానే నీ జ్ఞానం అని, నీ దగ్గర ఒక జ్ఞానం అని ఉంది. జ్ఞానం అనేది ప్రతిబింబం. మళ్ళీ అర్థమవుతుందా అమ్మా? ఆ ప్రతిబింబం, జ్ఞానం అనేది ప్రతిబింబం. అదే కదా తెలివి తప్పింది, అదే కదా ఇవన్నీ చూసి అనుభవిస్తున్నది. అది ఎప్పుడైతే వీటిని చూసిందో, మీకు ఇంతకుముందే ఈ పాఠంలో, ఇటువంటి డెప్త్ అయిన పాఠంలో ఒక విషయం చెప్పాను నేను. ఎప్పుడైతే నేను ఆ వస్తువును చూస్తానో, నా ప్రమాణాన్ని పంపి కదా చూడాలి, అప్పుడు నేను ప్రమాత అయిపోతాను. ప్రమాత అంటే అప్పుడు నేను సబ్జెక్ట్ అవుతాను, అప్పుడు నేను జీవుడు అవుతాను. మీకు అర్థం కాలే, నేను మళ్ళీ చెప్తా వినండి. ఇందాకటి నుంచి నువ్వు అవన్నీ ఆబ్జెక్ట్ని అనుభవించావు, అవి అనుభవాలు కదా. ఒక అనుభవించాలంటే ఒకటి సబ్జెక్టుగా ఉండాలి కదా, ఉండాలి. అప్పటి వరకు వాడి పేరు ఎక్స్. అప్పటి వరకు సబ్జెక్టు గాడి పేరు ఏం పెట్టాం? ఎక్స్ పెట్టాం. వాడు ఎవడన్నా రావచ్చు మనకు, కానీ ఒకడు ఉంటాడు తప్పకుండా. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నాకు అనుభవం ఉంది కదా నాన్న. అనుభవిస్తూ ఉన్నప్పుడు అనుభవాన్ని అనుభవిస్తున్నవాడు ఒకడు ఉండాలి, వాడి పేరు సబ్జెక్టు. ఎప్పుడైతే నీ అనుభవం ద్వారా ఆ వస్తువు అది ప్రమేయం అయిపోయింది. ఏది? నీ గుండె, నీ సుఖ దుఃఖాలు, నీ ఎమోషన్స్ అన్నీ కూడా నువ్వు అనుభవిస్తున్నావు. అవన్నీ ఆబ్జెక్ట్స్ అంటే ప్రమేయాలైనాయి. ప్రమేయాలు ఉండాలంటే నీ దగ్గర జ్ఞానం అనేటువంటి ప్రమాణం ఉంది. ఆ ప్రమాణం ఎవడికి ఉన్నది అంటే, వాడు ప్రమాత అయి కూర్చున్నాడు. ఎవడైతే ఈ అనుభవాన్ని పొందాడో వాడు ప్రమాత. ఎప్పుడు వాడు ప్రమాత అయినాడు? ఆ ప్రమేయాన్ని ఎప్పుడు చూశాడో. అంటే ఇంతకుముందు మీరందరూ మీ పేర్లతోనే ఉన్నారు. మిమ్మల్ని లోపలికి పంపించి ఇవన్నీ మీకు ఉన్నాయిరా, మీరు చూడండిరా, మీకు కనపడ్డాయా, మీరు కనపడ్డాయని ఒప్పుకున్న తర్వాత మీకు ఈ అనుభవాలు కలిగినయ్యా. మీకు మీ భార్య దగ్గర రాగానే మీ శరీరంలో ఏదైనా మార్పు తెలిసిందా? మీ కొడుకు రాగానే మీ లోపల ఏదైనా అటువంటి మార్పు తెలిసిందా? నాకు డబ్బులు వచ్చినాయి, నాకు 1 కోటి రూపాయలు లాటరీ వచ్చింది అనేటప్పటికీ మీలో ఎటువంటి ఫీలింగ్స్ వచ్చినాయి? ఆ ఫీలింగ్స్ మీరు అనుభవించారు కదా. ఆ అనుభవాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు అది ప్రమాత ఎవరో ఉండాలి, వాడు జీవుడు. ప్రమేయం లేకపోతే జీవుడు ఉండడానికి వీల్లేదు. మరి జీవుడు బ్రహ్మం అవ్వాలంటే ఎట్లా అవుతాడండి? జీవుడు నేను బ్రహ్మమును, వాడి ప్రమేయం బ్రహ్మం అవుతాడు కదా. ఇటువైపు వస్తేనేమో ఇవన్నీ వచ్చింది, ఇవన్నీ అనుభవిస్తున్నాడు, వీడిని జీవుణ్ణి చేశారు. ఈ జీవుణ్ణి ఇటు అనుభవించమంటున్నా, వీడు బ్రహ్మం అవుతాడు. లేని జీవుడు ప్రమాత అయి వాడు ప్రమాణం తెలుసుకుంటే, ప్రమాత ప్రమాణం ప్రమేయం అప్పుడు సకర్తృకం అవుతుంది. సకర్తృకం అవుతే దాన్ని ఆపోజిట్గా తిప్పావంటే అది పరమాత్మ అయిపోతుంది, జీవుడు బ్రహ్మం అవుతాడు. అంతకంటే లేదు. చాలా సింపుల్, చాలా తేలిక కూడా. అయితే ఎవడికి తేలిక? కృష్ణ పరమాత్మకు తేలిక.
అర్జున నాకు సుఖం, నీకు కాదు. ఏమ్మా ఇంకా ఎక్కువ చెప్తే ఇంకా అజీర్ణం అవుతుంది కదా, మళ్ళీ వాంతికి అయితే కష్టం. వజ్రిని వామకేశ్వరి అన్నారు ఆమె, నా అమ్మవారిని. ఎక్కువ ఎక్కువ చెప్పావుంటే నేను వాంతి చేసుకుంటానంది ఆమె. వామకేశ్వరి అంటే అర్థం తెలుసునా, వాంతి చేసుకుంటుంది. వాంతి చేసుకుంటే నష్టం ఏమిటంటే డైజెస్ట్ అయితే నీకు ఆ ఎనర్జీ వస్తుంది. వాంతి చేసుకుంటే, వాంతి చేసుకోవడం అంటే ఏంటో తెలుసునా, ఇవాళ మాకు తెలిసింది, మేము గురువులు అయిపోతామని మీకు చెప్పేస్తాము, అయిపోయింది వాంతి, అయిపోయింది. అది ఎనర్జీ రాదు. ఏమ్మా అర్థమైందా? ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. మీరు అనుభవించే వరకు తెలుసుకున్నారు. అనుభవాన్ని ఎవడో ఒకరు పొందుతున్నాడు కదా అనుకున్న వాడి దగ్గరికి వెళ్ళండి, మీకు నిరాకారం చూడడం అలవాటు అవుతోంది. అందుకని అది నిరాకారమే కదా. దానికి ఖచ్చితంగా కర్త ఉండాలి. ఉండాలి అని మీరు అనుకుంటే వాడే కర్త అని మీకు అర్థమవుతుంది. వాడే కర్త అని అర్థమైతే అది సమాధి, అంతకంటే ఏం లేదు. లేకపోతే వ్యాధి. ఇదిగో వి ఆది వ్యాధి అంటే విషమంగా ఉంది. సమ ఆది సమాధి. అది పదాలు తెలిసినా అర్థమైపోతుంది. హాయిగా వెళ్ళిరండి, బాగా సాధన చేసుకోండి నాయన.